హాయ్ హలో నమస్తే నేను మీ సురేష్ యాదవ్ రాయల్ మీడియాకు స్వాగతం సుస్వాగతం. తెలంగాణలో తనకంటూ ఒక పేరును క్రియేట్ చేసుకుని కేసీఆర్ కవిత గారికి చెవిటలు పట్టించి 3 చెర్ల నీళ్ళు దాపించి భారతీయ జనతా పార్టీ తరఫున మంచి మెజార్టీ గొప్ప మెజార్టీ సాధించి తెలంగాణ ఫైర్ బ్రాండ్గా గుర్తింపు పొందిన వ్యక్తి ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు. సో ప్రస్తుతం మనం తెలంగాణలో జరుగుతున్న పరిస్థితుల మీద రాకేష్ రెడ్డి గారితో మనం ఇంటర్వ్యూ చేసుకుందాం. అన్న నమస్కారం. నమస్తే. నమస్తే సురేష్. ఎలా ఉన్నారన్నా? చాలా బాగున్నాను సురేష్. ఇప్పుడు రాగానే ఒక వార్డు విన్నా, ఏంది కొడంగల్ ఎమ్మెల్యే అని చెప్పేసి ఒక వార్డు, అంటే కొడంగల్ ముఖ్యమంత్రి. కొడంగల్ ముఖ్యమంత్రి అంటారు, రాష్ట్రానికి కాదంటారా ముఖ్యమంత్రి? నువ్వు రాష్ట్రానికైతే మా పరిస్థితి ఉండేది కాదు. ఓకే, ఇప్పుడు సుమారు దాని గురించి నేను రాగానే అనేది ఏంటంటే అక్కడ నుంచి రైతులు ఏడ్చుకుంటూ ఫోన్ చేసి ఆ వీడియో కాల్ చూపిస్తున్నారు. ఎందుకంటే ఒక వారం రోజుల క్రితం అక్కడ ప్రాంతంలో మొత్తం రైతులు ఆ రోడ్ల మీద మా ప్రాంతంలో సరైన కల్లాల సౌకర్యాలు లేవు. అండ్ రోడ్ల పైన వడ్లే ఎండబోసుకున్నారు. మొత్తం నా నియోజకవర్గం అంతా తిరిగాను. ఒక దగ్గరికి వెళ్ళి వాయిస్ కూడా ఇచ్చాను. ఈ ఏమంటారు కొడంగల్ ముఖ్యమంత్రి గారికి, ఆయన కమ్మనైన కమ్మ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఎందుకు అంటున్నానంటే బాధతో అంటున్నాను తప్ప వాళ్ళ మీద నాకు ఏదో వ్యక్తిగత ద్వేషం లేదు. ఒక అధికారంలో ఉండి ఒక రాజ్యాంగబద్ధమైన ఉన్నతమైన పదవుల నుండి వాళ్ళు ప్రజలని వాళ్ళ కన్నబిడ్డలాగా చూసుకోవాలి. ముఖ్యంగా రైతు ఏడ్చిన ఏడ్చిన వ్యవసాయం బాగుపడ్డట్టు ఈ ప్రపంచంలో చరిత్రలో ఎక్కడ లేదు. ముఖ్యంగా మేము ఒక మామూలు సన్నకారు రైతు కుటుంబం నుంచి వచ్చాము. మా అదంతా వ్యవసాయ కుటుంబము. మేము రెడ్డిలమైన నిన్న కూడా చెప్పాను. అంటే వాళ్ళేమో రెడ్డి రాజులు, వెల్మదూరలు ఏలతందుకు పుట్టిన వాళ్ళు. మేమేంటి మా కుటుంబాలలో ఆడవాళ్ళు కూడా అన్ని వ్యవసాయ పనులు చేస్తారు. ఆ దుఃఖం ఏందో మాకు తెలుసు. ఆ కష్ట మార్గాలు, కష్టము 4-5 నెలలు పడే కష్టాలు. మేము కూడా చిన్నప్పుడు ఆ చెమట చుక్క విలువ ఆ ఒడ్డుల మీద వాడి మా తల్లు ఏడ్చే కన్నీళ్ళని మా కళ్ళల్లో ఇంక ఉన్నాయి. కాబట్టి ఆ రోజు వెళ్ళి చెప్పాను ముఖ్యమంత్రి గారికి, దయచేసి రైతులందరూ కల్లాలాలు వేసుకున్నారు, ట్రాన్స్పోర్ట్ లారీలు రావట్లేదు, కన్నీ బ్యాగులు లేవు, తాటిపత్తర్లు లేవు, వర్షం అక్కడ మొగులవుతుంది, వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ అకాల వర్షాలు కురిస్తే రైతు పరిస్థితి అగమ్యగోచరం అవుతుంది. ఆ తరుగు కూడా మీరు లేదంటున్నారు, వాళ్ళు తీస్తున్నారు. ఇవన్నీ చెప్పి దయచేసి వెంటనే యాక్షన్ తీసుకోమంటే ఈ రోజు వరకు తీసుకోలేదు. మళ్ళీ ఈ రోజు రైతులంతా ఏడ్చుకుంటూ ఫోన్ చేశారు, అన్న మీరు 7 రోజుల కింద చేసిన పరిస్థితి అలానే ఉంది. తడిసి ముద్దయిపోయిన ఆ వరి గింజలను చూస్తే వాళ్ళతో పాటు నాకు కూడా బాధ. ఏం చేయలేకపోతున్నాం ఏంది అంటే, ఒకప్పుడు మామూలు మనిషిగా చేయలేకపోతున్నాము, బిజినెస్ మ్యాన్గా చేయలేకపోతున్నాము, ప్రజా జీవితంలోకి వచ్చి ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడిన తర్వాత ఏం చేయలేకపోతున్నాము. దుర్మార్గులు ఈ పేద ప్రజల మీద, రైతుల మీద ప్రేమ లేని మోసపూరితమైన ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఇట్లాంటి సంఘటనలు ఎదుర్కోక తప్పదు. అంటే ఇప్పుడు ఒకటి విషయం ఉన్నా, ఎందుకు సీఎం గారు ఎందుకు స్పందించట్లేదు అంటున్నావు? గతంలో కేసీఆర్ని రైతు వ్యతిరేకి అని చెప్పిండు కదా, ఎందుకు వీటి మీద ఎందుకు స్పందించట్లేదు? మీరు ఎవరైనా ప్రతిపక్షమైన అధికార పక్షమైన ఎవరైనా నా దగ్గర రావచ్చు అన్న ముఖ్యమంత్రి, ఎందుకు మీరు ప్రతిపక్ష నేతగా విన్నపించుకుంటే ఎందుకు వినిపించుకోవట్లేదు అంటారు? నేను విన్నపించుకున్నదంటే ఏమున్నదండి, రైతులకు గన్ని బ్యాగులు ఇవ్వమన్నాను, రైతులకు తాటిపత్తర్లు ఇవ్వమన్నాను, రైతుల గురించి చెప్పారు. రాకేష్ రెడ్డి గురించో, నా తమ్ముడు గురించో, రైతుల గురించి, వాళ్ళ తిరుపతి రెడ్డి గురించి, వాళ్ళ తమ్ముడు కొండలరెడ్డి గురించి నేను ఎందుకు మాట్లాడతాను? కాబట్టి నేను అనేది కూడా సీనియర్ మంత్రులు ఉన్నారు. ఎంతసేపు రాజకీయము, ఈ తెలంగాణని ఎట్లా చెరబడదాము, తెలంగాణని ఎట్లా దోపిడీ చేద్దాము, చేసి ఢిల్లీకి కప్పాలు ఎట్లా కడదాము, ఈ రాజకీయ సంగ్రామంలో ప్రజల్ని మళ్ళీ ఒక్కసారి ఎట్లా వంచిస్తాము, ప్రజల్ని ఎట్లనే వంచే పార్టీ అది. భారతదేశాన్ని వంచింది, భారతదేశంలో ఉన్న ప్రజల్ని వంచింది, ముఖ్యంగా మెజారిటీ ప్రజలు హిందువులను వంచిన పార్టీ. కాబట్టి మీకు వంచడం కొత్త కాదు, కానీ అప్పటి వరకు రైతులు బతకాలి కదని నేను తక్షణంగా వాళ్ళకి ఏదైతే కావాలో వెంటనే కొనుగోలు కేంద్రాలు కానీ, అంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కానీ, తాటిపత్తర్లు కానీ, గన్ని బ్యాగులు కానీ, రైతు కన్నీటు నేల మీద పడకూడదు అనేది రేవంత్ రెడ్డికి నేను చెప్తున్నా. ఇంతకుముందు ఒక మాట కూడా అన్నారు, దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణకు ఏదో పాయింట్ అవుట్ చేశారు. ఏంది దక్షిణ తెలంగాణకి సాగునీరు అందించి ఉత్తర తెలంగాణని సాగునీరనే కాదు, ఉత్తర తెలంగాణకు మళ్ళీ చెప్తున్నాను, మా దురదృష్టం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం ఉత్తర తెలంగాణ ప్రజలు ముఖ్యంగా. ఎందుకంటే ఈ సీనియర్ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, వీళ్ళందరూ ఏంటంటే పండితులు. వీళ్ళందరూ ఇంతకుముందే పచ్చటి రాష్ట్రాన్ని జీల్చిండ్రు. అప్పుడు మళ్ళీ మా పిల్లల్ని చంపినారు. అంటే మీరు ఇక రిప్రజెంట్ ఆఫ్ ది ఫైటర్స్ 1400 మంది ఆత్మార్పణ చేసుకున్నారు. ఎవరు ఆత్మార్పణ చేసుకోలేదు, ఎవరి కుటుంబంలో చేసుకోలేదు, రేవంత్ రెడ్డి కుటుంబంలో ఎవరు చేసుకోలే.
తుమ్మల నాగేశ్వరరావు కుటుంబంలో ఎవరు చేసుకోలేదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో ఎవరు చేసుకోలేదు. మా బాధ అంటే మీకు రెస్పెక్ట్ ఇవ్వడానికి కూడా ఈ రోజు కూడా మీరు అడగగానే నేను ఇంటర్వ్యూ కారణం కూడా అది ఉద్యమాల నేల. ఈ ఉద్యమానికి తెలంగాణ అనే పదానికి ఊపిరి పోసిన నేల ఉస్మానియా యూనివర్సిటీ. మీరు గతంలో కూడా నాకు గుర్తుంది, ఐడియా ఉంది, మమ్మల్ని పిలుచుకుని మాట్లాడినప్పుడు కూడా మీరు చెప్పారు, నేను గెలిచి మొట్టమొదటి ఊయికి వస్తాను, ఊయి బిడ్డల త్యాగ ఫలితం ఇవాళ ఉన్నదని ఆ రోజు కూడా చెప్పారు. ఇప్పటికి మారను. అవును, ఉద్యమకారులు గౌరవించడం మిమ్మల్ని మించిన వాళ్ళు అంటే మీరే లేకపోతే తెలంగాణ పదం ఎక్కడిది? ఎవడు చచ్చిండు? కల్వకుంట్రోడి ఇంట్లో చచ్చిండా, కోమటిరెడ్డి ఇంట్లో చచ్చిండా, తుమ్మలోడి ఇంట్లో చచ్చిండా, కమ్మలోడి ఇంట్లో చచ్చిండా, రాకేష్ రెడ్డి ఇంట్లో చచ్చిండా? చెప్పురా ఒకడనొక్కడు తెలంగాణ వ్యాప్తంగా ఒవ్వడనొక్కడని చెప్పురా మా ఇళ్ళలో చచ్చిండేమో. సచ్చిండ్రు శ్రీకాంతాచారి, సచ్చిండు ఈశాని రెడ్డి, సచ్చిండు యాదిరెడ్డి ఢిల్లీలో స్వర్ణక్క రైలు పట్టాల ముందు ప్రాణాలు తీసుకుంది. చెప్పాలంటే 1200 మంది కానిస్టేబుల్ యాదయ్య గన్ను బట్టి కాల్చుకున్నాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే త్యాగాలు ఒక్కడి భోగాలు ఒక్కడైనట్లయిపోయినాయి. అయితే మరి మేము రాజకీయ రంగంలోకి వచ్చినప్పుడు తప్పదు ఆ వీరుల స్ఫూర్తి తీసుకొని వచ్చినాం. అంటే వీళ్ళంత మట్టుకు సమాజానికి ఏదో ఒకటి బాగా చేస్తాం. ఒకటి రాకేష్ రెడ్డి గారు అంటే అందరు పాలిటిక్స్కి రావడం వేరు, మీరు రావడం చాలా డిఫరెంట్గా వచ్చారు. నేను సేవ చేస్తా, నేను ఒక ప్రజలకు సేవ చేయడానికే వచ్చిరని చెప్పారు కదా. ఇట్లుంది ఆర్మూర్ ఇప్పుడు డెవలప్ చెందుతుందా, లేకపోతే మన ఒక పర్సన్ అంటే మీ మీద ఓడిపోయిన పర్సన్ ఏమంటుండే ఏం లేదు మొత్తం ఆయన డ్రగ్గిస్ట్, నేను ఆల్రెడీ డిస్క్వాలిఫై అవుతుండే, హైకోర్టుకి వెళ్ళినా డిస్క్వాలిఫై అవుతుండని మీ మీద డ్రగ్గిస్ట్ అనే ఆరోపణ ఎందుకు చేస్తున్నట్టు? నేను ఆ రోజే డ్రగ్గిస్ట్ అన్నప్పుడే నేను ఆర్టీవీ ఛానల్లో నా తల వెంటగా వీకి కూడా ఆనే పెట్టాను. ఓకే, ఇప్పుడు డ్రగ్గిస్టులతో సంబంధాలు ఉంటే గత ప్రభుత్వం అధినేతలు ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఒకటే కాబట్టి దేనికైనా సిద్ధము. అదొకటి. ఇక డిస్క్వాలిఫై అనేది అది కోర్టు పరిధిలో ఉన్నది. లీగల్ టీము కోర్టులు నిర్ణయిస్తాయి. ఇప్పటి వరకు సుమారు కొన్ని వేల లక్షల కేసులు ఉన్నాయి. దాంట్లో ఇదొకటి, దాంట్లో ఏం లేదు, చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. అంటే గ్రామీణ ప్రాంతంలో మీరు ప్రధానంగా ఆరోపించింది ఆ రోజు వాష్రూమ్స్ కూడా పిల్లలకు వాష్రూమ్స్ లేదు. దాదాపుగా 400 మంది పిల్లలు ఒకటే వాష్రూమ్ వాడుతున్నారు. 684 అంత దుర్మార్గ పరిస్థితి ఉన్నారు. మీరు ఎమ్మెల్యే అయినాక అవి చేంజ్ చేసే ప్రయత్నం చేశారు? అదొకటి. అదే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఫస్ట్ ఈ కొడంగల్ ముఖ్యమంత్రికి చెప్పేది అదే. నేను మీరు కొడంగల్ ముఖ్యమంత్రి కాదు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఈ తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగురెడ్డి, నేను పేర్లు పెట్టామంటే నాకేం లేదు, పోయేదేం లేదు, నాకు వచ్చేదేం లేదు. పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, బట్టి విక్రమార్కన్న గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఇంకొకడు ఎల్మదొర కొల్లాపూరోడు, జూపల్లి కృష్ణారావు. అంటే మాకు ఏదో కాసిం రాజ్యం పంపిండు నాకైతే. దిస్ ఇస్ ట్రూ. దీనికి ఎవిడెన్స్ అధికారులు కూడా ఉన్నారు, జిల్లా అధికారులు, పెద్ద అధికారులు అందరికీ తెలుసు. అంటే మాకు సెంట్రల్ ఎనర్జీస్ ఫండ్స్ ఉంటే ఒక 34 గ్రామ పంచాయతీలు కట్టుకొని కొబ్బరికాయ కొడతాను అన్నారా అంటే 20 సార్లు ఫోన్ చేస్తే కూడా రాలేదు ఈ దొర. ఎందుకు ఈ దొరలకు ఎప్పుడు ఏదో నక్సలిజం పెంచాలా, చంపాలా పేద ప్రజల్ని అనేది ఒక దొరల మనస్తత్వం ఉండిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆ రోజు నేను బాత్రూమ్లు అన్నది కూడా చెప్పాను, కొంత డబ్బులతో కట్టించాము, అన్ని క్లియర్ చేసాం. కొన్ని మాకు ఉన్న సాధ్యమైనంత వరకు సొంత వనరులు కావచ్చు, కొద్ది ఫ్రెండ్స్ కావచ్చు, కొద్దిగా చెప్పగానే చేసే కాంట్రాక్టర్లు కావచ్చు, కొన్ని మినీ స్టేడియం కావచ్చు, శ్మశానాలు కావచ్చు, సొంత పనులతో చేసాం. అయితే ఫండ్స్ ఉంటే కూడా పని చేయనియ్యారు, కావాలని పగబట్టారు. అంటే ఫస్ట్ ఉత్తర తెలంగాణ ద్వేషం ఉంది, మీరు గమనించండి. కావాలంటే ఇప్పుడు నేను చెప్తున్నాను, శ్వేతపత్రం డిక్లేర్ చేయండి, 8 నాడు ప్రమాణ స్వీకారం చేసినట్టు. అప్పటి నుంచి ఇప్పటికీ ఉత్తర తెలంగాణతో దక్షిణ, ఒకవేళ ఉత్తర తెలంగాణకు అన్యాయం రాదు, ఎక్కువ నిధులు వచ్చండి, ఇమీడియట్లీ నేను రిజైన్ చేస్తాను. లేకపోతే మరి వాళ్ళు ఏమంటారు దక్షిణ తెలంగాణ మంత్రులు చేస్తారా, ముఖ్యమంత్రి చేస్తారా, వాళ్ళు నిర్ణయించుకోవాలి. దానికి ఉదాహరణ చెప్తున్నాను. రేవంత్ రెడ్డి ఒక్కడే 6,000 కోట్లు దోసుకుపోయాడు. 6,000 కోట్లు. దానికి నేను కాదు, మార్చి 8 నాడు ఆయన స్టేట్మెంట్. అవును, మీరు కూడా దీక్ష చేస్తానని చెప్పారు ఆఫ్టర్ కొడంగల్. అంటే ఇప్పుడు పార్లమెంట్ కాగానే నేను అన్ని రిక్వెస్ట్ లెటర్స్ ఇచ్చాను, ఏమేమి కావాలని నాకు. ప్రత్యేకంగా చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణకి ఇచ్చాను. 1425 కోట్ల జీవో తీసుకొని పోయి డబ్బులు తీసుకొని పోయాడు. మాకు 1400 రూపాయలు కూడా ఇవ్వలేదు. మాకే కాదు, ఆయన దృష్టిలో ఒకటే ఒక జిల్లా, 3 జిల్లాలు అనుకుంటా మంత్రులకు దొరికినట్టు దోసుకుపోతుందుకు ఖమ్మం ఒకటి, మహబూబ్నగర్ అనుకోండి, 30 జిల్లాలు మధ్య చేశారు. ఈ 3 జిల్లాలు పట్టుకున్నారు. ఈ 3 జిల్లాలు పట్టుకున్నారు. అంటే వీళ్ళు ఒకటి ఏంటంటే ఇంతకుముందు 10 ఏళ్ళేమో అదుర్మార్గమైన పరిపాలన, నిరంకుశ పాలన, ఒక డిక్టేటర్షిప్ పాలన, ఒక కుటుంబ పాలన. అలాది అసలు ఆగనలేదు. సౌదీ అనుకున్నారు, ఇంకేదో కింగ్డము, క్వీన్స్, షేక్ సైబా అనుకున్నారు. ఏదో నేను అనేది ఏంటంటే ఆ తెలంగాణ ప్రజలు ఏమంటారు పొయ్యిలో నుంచి పెనం నుంచి పొయ్యిలో పడట్లయింది.
దొర నుంచి తప్పించుకుందామంటే ఇప్పుడు కమ్మ దొరలు రెడ్డి రాజులు ఎల్మ దొరలు మళ్ళీ ఎల్మ దొరలు కూడా ఇళ్ళ కూడా ఉన్నారు. ఇట్లా అందరు కలిసి మళ్ళీ తెలంగాణ ప్రజలని మళ్ళీ వాళ్ళ బతుకులు ఆగని చెప్తున్నారు. ఇప్పుడు ఒక్కటి నేను చెప్తున్నాను, ప్రత్యేకంగా చెప్తున్నాను, దయచేసి దక్షిణ తెలంగాణ మంత్రులు కూడా వినండి. మీరందరూ పెద్దలు, మీరు మాకు రాజకీయ పాఠాలు నేర్పాలా, మాకు నేర్పండి. కొత్తగా వచ్చిన వాళ్ళం రాజకీయాలకు నిజమే. మీకు ఒక స్కూల్ కాకుండా మాకు స్కూల్ ఇవ్వండి, మీకు ఒక ఏదైనా హాస్పిటల్ ఉంటే మాకు హాస్పిటల్ ఇవ్వండి. తప్పు కదా. ఇప్పుడు ఉత్తర తెలంగాణ కంటే మించి దక్షిణ తెలంగాణలో అంత పెద్ద నిధులు ఏం తెచ్చి డెవలప్ అయితే నేను సూర్యప్రకాశ్గా ఏం పెద్ద కూడా ఎక్కడ కూడా ఏం డెవలప్ జరగట్లేదు. మరి ఎందుకు మీరు డెవలప్మెంట్ అంటే ఇప్పుడు 1425 కోట్లు కొడంగల్ పోయినాయి. ఓకే, సుమారు 4000 కోట్లు కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం పోయినాయి. మాకు పథకాలు అంటలేను, ఓకే చేసుకుంటారు కానీ మమ్మల్ని కూడా గమనించమంటాడు. మాకు కూడా ఏమంటున్నాడు, తుమ్మల నాగేశ్వరరావు ఏది పెట్టినా రివ్యూ అక్కడనే పెడతాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో రివ్యూ పెడితేనేమో నల్గొండ ఎవరైనా పేరు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇంకో సీనియర్ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇద్దరు కలిసి నల్గొండ జిల్లాకు సంబంధించిన నీటిపారుదల మీద ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తా. మీకు అంటే చెప్పండి, పర్లేదు చెప్తాను, మొత్తం చెప్తాను. సాగర్ వాటర్ మాకు సాగర్ పక్కనే ఉన్నాం కదా, నాగార్జున సాగర్ పక్కనే మా నల్లగొండ కదా. ఈ సాగర్ వాటర్ అనేది ఖమ్మం తరలిస్తుంటే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతులు ఎత్తేసిపోయాడు. పోలీసు బలగాలు పెట్టుకుని మొత్తం దాడి చేసుకుంటూ నల్లగొండలో ఆయన నియోజకవర్గం, ఆయన హుజూర్ నగర్ నియోజకవర్గంలో వాటర్ రాకుండా ఖమ్మానికి తీసుకుపోతుంటే చూద్దాం చేసాడు మాకు. అంటే ఒకటండి, అదే చెప్తున్నాను, రాజకీయ నాయకులకు మాకు కొన్ని నైతిక విలువలు ఉండాలి. ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఎవరినో ఉద్దేశించి కాదు, పట్టించు. రాజకీయ నాయకుడికి తన ప్రజల మీద ప్రేమ ఉండాలి, తన ప్రాంతం మీద అవగాహన ఉండాలి, తన ప్రాంత ప్రజలకు ఏం అన్యాయం జరుగుతుంది అన్యాయాన్ని ఆపగలగాలి, వీళ్ళకి సరైన న్యాయం చేయగలగాలి. కానీ నాయకులంతా ఎప్పుడు మేము 6 సార్లు ఎమ్మెల్యేను, 6 సార్లు ఎమ్మెల్యే ఎవరికి రా, ఎవరి గురించి 6 సార్లు ఎమ్మెల్యే అయినరు, ఎవరి గురించి 3 సార్లు మంత్రులు అయినరు, ఏమి చేసిండ్రు అనేది చెప్పుండ్రి. ఇప్పుడు నిన్న ఆయన అంటాడు కోమటిరెడ్డి వెంకట పెద్ద ఆయన అనకూడదు, ఆయన రాంటాడు అసహ్యంగా మాట్లాడుతున్నాడు, ఎక్కడుంది బీజేపీ అంటాడు. ఇట్లా అన్నోడల్లా సంకల కలిసిపోయారు. ఈ మధ్యన పదే పదే బీజేపీ వాళ్ళు మా టచ్లూరు, బీజేపీ వాళ్ళు మా టచ్లూరు, అలా మీరున్నారు ఏమన్నా? ఒక్కటి మాత్రం చెప్తున్నాం, ఒక్క ఎమ్మెల్యే అంటే వచ్చిన కొడుకులారా మీరేమవుతారో తెలియదు, భాష ఇట్లనే ఉంటుంది. మీరేమో బీఆర్ఎస్ అనుకుంటారు, ఉద్యమ వీరుల మీద మీరు ఏదైనా ఉంటే వ్యక్తిగతంగా మాట్లాడండి, మమ్మల్ని టచ్ చేసేవాడు ఇంతవరకు పుట్టలేదు. ఒకటి కొన్ని ఇబ్బందికరంగా మాత్రం మాట్లాడకండి. నేను ప్రత్యేకంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలాంటి వాళ్ళకి చెప్తున్నాను, నిన్నగాక మొన్న పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఎక్కడయ్యా బీజేపీ గేట్ లేదు, బిల్డింగ్ లేదు, 8 మంది తోపలో బీపల పదాలు వాడుతున్నాడు. మేము మాట్లాడాలంటే ఇంకా అసహ్యంగా ఉంటుంది. నీతి నైతిక విలువలు లేని రాజకీయాలు చేశారు మీరు. కాబట్టి అట్లాంటి మాటలు మాట్లాడండి. 2 సీట్ల నుంచి ఈరోజు భారతదేశాన్ని వెళ్ళి ప్రపంచ మకుటంలో నిలబెట్టిన పార్టీ మాది, రాను రాను కనుమరుగైపోతున్న పార్టీ మీది. మీ అన్ని చెప్పాలి నాకు ఇష్టం లేదు, కానీ పదాలు కొంచెం మర్యాదగా వాడమంటున్నాను. ఎంపీ ఎలక్షన్ల తర్వాత రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అంటే బీజేపీలోకి వచ్చి బీజేపీ ముఖ్యమంత్రి అవుతున్నట్టు నిజమనా? అవి ఊహాజనిత ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేము, కానీ పార్టీ మాత్రం అందులో 12 వర్గాలు అయినాయి. అది వాడు ఎవడు పిలుచుకుంటాడో ఎవడు కూల్చుకుంటాడో అది చెప్పలేను, కానీ మా కాంగ్రెస్ వాళ్ళే ఈరోజు పెద్ద సీనియర్ వృద్ధ నాయకుడు ఎవరు వి హనుమంతరావు గారు, 3 సార్లు రాజ్యసభ సభ్యుడు, పెద్ద రాష్ట్రంలో ప్రముఖ నాయకుడు, గాంధీ కుటుంబానికి సన్నిహితుడు. ఈరోజు చెప్తున్నాడు అసలు ఎన్ని గెలుస్తామో మాకే అర్థమైతే లేదు, ఆ 16 సీట్లలో 30 సీట్లు ఇచ్చారు ఆయన చెప్పేది పదం. కాబట్టి ఎవరైతే కాంగ్రెస్ వాదులను కొట్టారో, తెలంగాణ ప్రజలు హింసించారో వాళ్ళనే ఏర్చుకుంటున్నాడు మళ్ళా. కాబట్టి మొత్తానికి మొత్తం ఈ కాంగ్రెస్ కనుమరుగయ్యే దశలో ఉందని ఆయన పెద్ద ఆయన ఒప్పుకున్నాడు. మరి ఆయన నోరు అవును నిజంగానే అన్న. ఇవాళ నేను సంఘటన చూసిన, కేటీఆర్ భార్య శైలిమ సొంత సోదరిని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోండు. అంటే కాంగ్రెస్లో గతంలో కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి పదే పదే వాళ్ళందరినీ రెడ్ డైరీలో నేను నోట్ చేసుకుంటా అని చెప్పిండు. ఈ అప్పుడున్నటువంటి వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్లో జాయిన్ చేస్తాం. మరి కక్ష ఎవరి మీద తీర్చుకుంటాడు రేవంత్ రెడ్డి? అసలు రేవంత్ రెడ్డి గారి పార్టీ ఉందా, రాజకీయ నేపథ్యం ఉందా, ఏదైనా నైతిక విలువలు ఉన్నాయా, ఏమున్నాయి, అసలు ఏ విధానం ఉన్నది రేవంత్ రెడ్డికి చెప్పండి కదా. లేకుండానే ముఖ్యమంత్రి. ఇప్పుడు కాంగ్రెస్ వాదులు నికార్సైన కాంగ్రెస్ వాదులు ఉన్నారు, పుట్టి నుంచి తినడానికి. మొదలు టీఆర్ఎస్, తర్వాత అంతకుముందు మళ్ళీ టీడీపీ తర్వాత ఇప్పుడు ఏదో ఏం పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్, మళ్ళీ రేపేం పార్టీ. ఓకే, అంటే నేను చెప్పలేను, అంటే అతను నేపథ్యం చెప్తున్నా. బీజేపీ కావచ్చా? నేపథ్యం చెప్తున్నది, ఏ పార్టీ అయినా కావచ్చు. ఓకే, అట్లా. కాబట్టి నేను అనేది పెద్ద జోక్ ఏంటంటే ఈరోజు ఇద్దరు దొంగలు, బీఆర్ఎస్ వాడు కాంగ్రెస్ వాడు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు గమనించండి. ఇప్పుడు ఒక 10% మినహా 90% ఏ పార్టీలకు చేరుతున్నారు. ఇప్పుడు అందులో దోచుకున్న దొంగలు కావచ్చు, ప్రజల్ని పీడించిన వాళ్ళు కావచ్చు, అక్రమాలు చేసిన వాళ్ళు కావచ్చు, హత్యలు చేసిన వాళ్ళు కావచ్చు, రౌడీజం చేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ ఇప్పుడు ఏ పార్టీలో చేరుతున్నారు? కాంగ్రెస్లో జాయిన్ అవుతారు. మరి వాళ్ళిద్దరు ఒకటే కదా. వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటే మా దాంట్లో చేరాలి కదా. మా దాంట్లో అంటే వాడికి ఒక ఓంకార నాదం వినవాడాలా, కాషాయ జెండని తలకెత్తుకోవాలి, గుండెల మీద కాషాయ జెండ ఎగరాలి వాడికి. గుండెల మీద కాదు, గుండె లోపల కూడా మెరవాలా. కాబట్టి అంత దుర్మార్గులు మా పార్టీలకు అంత తొందరగా రాలేరు. మంచి ఉన్నత విద్యావంతులు, సీతారాం నాయక్ లాంటి ప్రొఫెసర్ సార్లు, రాముడు లాంటి మృదు స్వభావి, బీబీ పాటిల్ లాంటి ఎటువంటి అవినీతి మచ్చలేని నాయకులు మా దాంట్లోకి వస్తారు. వాళ్ళని స్వాగతిస్తాం. రేపు కూడా రాష్ట్ర రాజకీయాలలో ఇప్పుడుండే పరిస్థితులలో మొత్తం అవినీతి రాజకీయ నాయకులు అంతా ఎడిపోవాలి. మా తెలంగాణలో ఒక సామెత ఉన్నది. అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు మా దగ్గర ఆర్మూర్ ప్రత్యేకంగా ఇంతకుముందు మా వాడు ఉండేవాడు బిల్లా, అదే పాండు అలియాస్, అని ఇంకోటి రంగా తయారైంది ఇప్పుడు. ప్రతి ఒక్కరు పాపం ఆ కాంగ్రెస్ వాళ్ళు ఫోన్ చేసి ఏడుస్తున్నారు నాతో నీవెత్తున్నారు. అంటే నేను అందరితో సమానంగా ఉంటాను కాబట్టి అందరిని బాగానే చూస్తాను. ఈ మధ్యన బీఆర్ఎస్ లో ఎవరెవరైతే ప్రజల్ని పీడించారో, నా మాట అబద్ధం అయితే స్పెషల్ రేవంత్ రెడ్డి గారిని రేపు ఇంటెలిజెన్స్ టీములు పంపిమని నేను చెప్పిన మాట అబద్ధం అయితే, ఎవరైతే ఆరుమూరు నియోజకవర్గంలో 10 సంవత్సరాలు మాజీ శాసనసభ్యుడు చర్యల వల్ల, అతని చేష్టల వల్ల 87 పల్లెల ప్రజల్ని పీడించిన స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో అందరినీ రంగగాడి చేసుకున్నాడు. బిల్లగాడు పంపించాలా, రంగగాడి చేసుకోవాలా. చూపండి దీన్ని బట్టి 17 మంది కార్పొరేటర్ మొత్తం దాన్ని. అంటే మొత్తానికి నాయకత్వం ప్రజల్ని పీడించిన వాళ్ళు, అవినీతి చేసిన వాళ్ళు, అక్రమాలు చేసిన వాళ్ళు, అరాచకాలు చేసిన వాళ్ళు మొత్తం అంటే రెండు ఒకటే కదా. వాళ్ళు కూడా మీ మీద పోటీ చేసిన క్యాండిడేట్ కాంగ్రెస్ క్యాండిడేట్ అనుకుంటా, వినయ్ రెడ్డి ఇద్దరు చేశారు. ఇద్దరు పోటీ చేశారు. వినయ్ రెడ్డి గారు పదే ఒక మాట మాట్లాడుతున్నారు. రాకేష్ రెడ్డి గారి కాడ డబ్బులు ఉన్నాయి కాబట్టి డబ్బులు ఉన్నాయనే కోణంతోనే అరవింద్ గారు డబ్బులు తీసుకొని మీకు టికెట్ ఇప్పించాడు తప్ప ఆయన నేపథ్యం లేదు అని పదే ఎందుకు చెప్తున్నారు? నేను ఒకటేనండి, ఆడు పుట్టింది కోమన్పల్లి, నేను పుట్టింది అంకాపూర్. అదే ఊరవతల ఉన్నది గంగ పక్కన ఉన్నది, ఆ ఊరు గుర్తు కూడా లేదు. అంకాపూర్ అంటే ప్రపంచానికి పేరెనికన గ్రామం. వాళ్ళ అయ్యలు వ్యవసాయం చేయలేదు, మా అయ్యలు వ్యవసాయం చేశారు. వాళ్ళ అమ్మలు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళలేదు, మా అమ్మ కురిపై బట్టి కలుపుతారు, కొడవల్లో బట్టి వరికి వస్తారు. ఒకసారి తెలుసుకోరా బాబు, నీకు తెలియదు. ఈ చిల్లర రచకులు ఇద్దరు కలిసి మొత్తం హైదరాబాద్ ఏదో చేసుకునే వాళ్ళు, వాడు వీడు బిజినెస్. ఇద్దరు పార్ట్నర్స్ సార్, జేవిఆర్ అని, జీవన్ వినయ్ రెడ్డి అని, జేవిఆర్ అని కంపెనీ జేవిఆర్ ఉండేది. వాళ్ళకి ఏదో జరుగుతున్న హైదరాబాద్ ఆరుమూరులో అమాయకులు ఉన్నారని ఇద్దరు కలిసి రాజకీయ నేపథ్యం. మరి ఇప్పుడు ఇద్దరు కలిసేనా మిమ్మల్ని ప్రోటోకాల్ పాటించకుండా, అంటే ఎమ్మెల్యేలు అసలు ఎమ్మెల్యే ప్రోటోకాల్ పాటించకుండా అభివృద్ధి పనుల్లో మిమ్మల్ని ఇంక్లూడ్ చేయడం? ఒక్కటండి, మేము అదే చెప్తున్నాం. ఆ ప్రోటోకాల్ అనేది ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. మా ప్రభుత్వం అయితే మేము చూపిస్తాం, కానీ మేము ఇంత అన్యాయం అయితే ఎందుకు అసలు ఆర్మూర్కి అంటే ప్రోటోకాల్ విషయంలో కొంచెం కూడా పాటించట్లేరా? ప్రోటోకాల్ అనేది ఏంటంటే ఓకే, ప్రోటోకాల్ పక్కన పెడితే మాట్లాడి చాలా సమయం చెప్పినా కానీ అభివృద్ధి ముఖ్యమంటారు. అదే డెవలప్మెంట్ ఏమంటారంటే డెవలప్మెంట్ లేదు మొత్తానికి. 84 పల్లెలలో ఇల్లు లేదు, ఒక కొత్త రేషన్ కార్డు లేదు, ఒక కొత్త పెన్షన్ లేదు, ఇల్లు అయితే మొత్తానికి లేవు పేదలు. నేను అందు గురించి రేవంత్ రెడ్డి గారిని ఏమంటున్నా అంటే చలో కూడంగలు ఎందుకు అంటున్నా అంటే, ఫస్ట్ పేదలకు ఏం కావాలండి? ఇల్లు కావాలి. పేదలకు ఫస్ట్ వాడు ఒక గూడు ఫస్ట్ కూడు ఎట్లా ఇస్తున్నాం? మేము 83 కోట్ల మందికి మేము రేషన్ ఇస్తున్నాం. ఈరోజు గ్రామాలలో అభివృద్ధి ఏదైతే ఉందో మీరు ఒకసారి గమనించండి. నేను చెప్పింది సరే, మేధావులు కావచ్చు, ప్రజలు కావచ్చు, మామూలు ప్రజలు కూడా ఆలోచించండి. పల్లెలలో జరిగే అభివృద్ధి అంతా సెంట్రల్ ఫండ్సే. రైతు వేదికలు కావచ్చు, ఎనర్జీస్ ఫండ్, సిమెంట్ రోడ్లు కావచ్చు, డ్రైనేజెస్ కావచ్చు, ప్రకృతి వనాలు కావచ్చు, వైకుంఠ ధామాలు కావచ్చు, ప్రతిదీ, రేషన్ కావచ్చు, ఆయుష్మాన్ భారత్ కావచ్చు, శౌచాలయాలు కావచ్చు, ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు కావచ్చు, ఇచ్చే గ్యాస్ కనెక్షన్లు 400 రూపాయల సబ్సిడీ కావచ్చు, ప్రతిదీ మేమేనండి. తార్ రోడ్లు కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, రైల్వే ట్రాక్స్ కావచ్చు. ఈరోజు గ్రామము నిధులు నడుస్తుంది అంటే ఓన్లీ కేంద్ర ప్రభుత్వ నిధుల వల్లనే నడుస్తుంది. కేటీఆర్ అసలు మాకు గతంలో 10 ఏళ్ళు ఉన్నా కూడా బీజేపీ మాకు అసలు డబ్బులు ఇవ్వలేదు. ఇవాళ ఏం ముఖం చూసి బీజేపీ ఓట్లు అడుగుతుంది. జై శ్రీరామ్ అంటే తొక్కి పారేయండి అని అంటున్నారు కదా. అదే చెప్పానండి, జై శ్రీరామ్. ఒకవేళ వీళ్ళు ఎవరికైనా దమ్ముంటే ఇంకా పదాలు, మిగతా పదాలు వాడని అసహ్యంగా ఉంటుంది వీళ్ళ వేదాల గురించి మాట్లాడాలంటే. ఓకే, దమ్ముంటే వేరే మతం అనరా, అల్లాహ్ అక్బర్ అనకండి, ఆమీన్ అనే పదాలు వాడకండి అని అనండ్రా, చూద్దాము అనండి, అనండ్రా. అంటే మీరు మీ అంటే మాది మా ఇలవేలుపు రాముడు,
రాముడు దైవం దేశానికి కాదండి ప్రపంచానికి రామరాజ్యం చేసిండు. ధైర్యవంతుడు, పరాక్రమవంతుడు, శక్తివంతుడు, ప్రజలను ప్రేమించేవాడు, తల్లిదండ్రులను గౌరవించేవాడు, అన్నదమ్ముల్ని ఆదరించేవాడు, సతిని ఎన్నంటూ ఉండేవాడు, కన్న బిడ్డల్ని గౌరవించేవాడు. ఇట్లాంటి క్యారెక్టర్ ఉన్నది ప్రపంచంలో ఒక్కడైనా చూపించండి రా, ఒక్కడైనా చూపించండి ఇట్లాంటి క్యారెక్టర్ ప్రపంచంలో ఉన్నది. ఒకటి జై శ్రీరామ్ అనేది మా యొక్క మా అస్తిత్వం. జై శ్రీరామ పదం లేకపోతే మమ్మల్ని ఇక్కడ వస్తారా మీరు? అదే చెప్తున్నా కదా వేదికల ద్వారా. సందేశ్ ఖాళీలో అత్యాచారాలు, మానాలు, కాశ్మీర్ వ్యాలీలో పానాలు వెనక అన్నాలు ఎందుకురా విధవల్లారా? మానము పానం ఉంటేనే కదరా అన్నం తినేది అని చెప్తున్నా నేను మా వాళ్ళకు కూడా. కాబట్టి నేను అనేది ఏంటంటే కేటీఆర్ లడ్డూలు పట్టించుకో అంటే వాళ్ళకు మెచ్యూరిటీ రాలేదా, మరి రాజకీయాలు ఇట్లాంటి పదాలు వాడుతుంది. నేను ఏమంటారు మీరు ఆడమేనండి, మరి వాళ్ళని ఆడనేరేంద్ర ఇప్పుడు మొన్న కూడా ఒకటి మా హిందూ దేవాలయం కూడా కొట్టుకుని వచ్చింది. అది ఉన్నది ఇంకా సబ్జెక్ట్, ఇది ఎలక్షన్ ఉన్నది కానీ ఆగాను నేను. తర్వాత నెక్స్ట్ ఉన్నది ఒక్కొక్కటి తోలుక. అంటే వాళ్ళు అదే అంటున్నారు, మీకు రామ మందిరం ఒక మతాన్ని పట్టుకుంటే ఓట్లు తప్ప మీరు బీజేపీ మీరు డెవలప్ చేసి ఓట్లు అడుగుతున్నామని చెప్పుకోలేకపోతున్నారు. మంచి ప్రశ్న అడిగారు. ఒక్కటి 2014 వరకు జరిగిన అభివృద్ధి, ఈ 10 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్నది 5వ స్థానం అయింది. ఎవరిస్తారా వేదవల్లారా? ఇది ప్రపంచ సూచికలు ఇస్తాయి. పాకిస్తాన్ కంటే తక్కువ అంటారు కదా. ప్రపంచంలో ఉన్న మొత్తము ఒక ఎకనామిక్స్ బాడీస్ మొత్తం ప్రపంచంలో ఉన్న మేధావులు ఇచ్చేది అదొక స్టడీ, సైంటిఫిక్ స్టడీ చేసి ఇచ్చేది 11వ స్థానం నుంచి 5వ స్థానం తీసుకొచ్చాము. ఒకటి ఈరోజు రక్షణ శాఖ కాంగ్రెస్ హయాంలో ఎగుమతులు 600 కోట్లు ఉండేది, 21 కోట్లకు తీసుకెళ్ళాం. 21,000 కోట్లు 600 కోట్ల నుంచి సుమారు 6,000 కిలోమీటర్ల ట్రైన్స్ డబుల్ ట్రాక్స్ చేశాము. కొన్ని వేల కిలోమీటర్ రోడ్కు 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్ రోజుకి వేసేవాళ్ళు, రోజుకు 55 కిలోమీటర్లు వేస్తున్నాం. ఒక రకమైన ఒక విజన్తో పోతున్నాం ప్రపంచంలో. అంటే ఎప్పుడో 100 సంవత్సరాలకు అందుకోవాల్సిన అభివృద్ధిని మేము 10 సంవత్సరాలు చేరుస్తున్నాం యువతకు. ఒకవైపు ఇన్ఫ్రా కావచ్చు, విదేశీ ఎగుమతులు 3 రేట్లు పెంచాం. వీళ్ళు 60 ఏళ్ళలో ఎంత చేసినారో మేము ఈ 10 ఏళ్లలో 3 రేట్లు పెంచాం. అండ్ విదేశీ పెట్టుబడులు వీళ్ళకన్నా 100 రెట్లు ఎక్కువ తెప్పించాం. అంటే నమ్మకం కలిగించాం ప్రపంచం. ఒకటి మీకు అన్నీ చెప్తున్నాను, వందే భారత్ ట్రైన్లు కావచ్చు, లేకపోతే వీళ్ళు ఉన్నప్పుడు ఒకసారి అడగండి అండి, ఒకవేళ ఉక్రెయిన్ రష్యా వార్లో 22,000 మంది మెడికల్ స్టూడెంట్స్ చిక్కుకుపోతే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి ఢిల్లీలో ప్రధానమంత్రి గారిని కన్సల్ట్ మంత్రి గారిని కలిస్తే జయశంకర్ గారిని ఒకే ఒక్క నాయకుడు అండి, విశ్వ నాయకుడు. ఇటు రష్యా రష్యా ప్రధాని గారికి అండ్ ఉక్రెయిన్ ప్రధాని గారికి జెలెన్స్కీ గారికి ఇటు పుతిన్ గారికి ఫోన్ చేస్తే యుద్ధమే ఆపిపించిండి 5 గంటలు. యుద్ధం 5 గంటలు ఆపి మొత్తం 22,000 మంది స్టూడెంట్ తీసుకొచ్చినాక పెట్టుకొని రా అన్నాడు. ఇది రారా దేశంలో లీడర్షిప్ అంటే ఇది. గంటల లోపల బాలాపూర్ అటాక్ చేసిన దమ్మున్న ప్రభుత్వం ఇది. అడుగడుగున ఎక్కడ్రా బాంబులు కనబడతలేవు, ఎటువేర్రా తూటుగాళ్ళు పోటుగాళ్ళు అందరూ ఒక్కొక్కడు లుంబిని పార్కులల్లా, అదేంది దిల్సుఖ్ నగర్ బస్ డిపోలలో ప్రతి ఒక్కడు తాజ్మహల్ హోటల్ కాడ బాంబులు మోగించేవాళ్ళు కదరా. ఢిల్లీలా కాశ్మీర్లా 10 ఏళ్ళు లేదు మరి బాంబు బ్లాస్టింగ్ ఎందుకు అవుతారు? మత కళలు కూడా ఎందుకు అవుతారు? ఒకటండి ఇప్పుడు మీకు విదేశాలు అని చెప్పాను అంటే కొన్ని ప్రజలకు సామాన్య ప్రజలకు అర్థం కాదు. విదేశీ ఎగుమతులు, విదేశీ పెట్టుబడులు ఇదంతా అర్థం కాదు. ఇది పేదల గురించి చెప్తున్నాను. 83 కోట్ల మందికి ఉచిత రేషన్, 83 లక్షల పాపులేషన్ కంట్రీలు ఇచ్చుకోలేకపోతున్నాయి ఆఫ్రికన్ కంట్రీస్. రెండోది 9 కోట్ల ఉజ్వల కనెక్షన్లు, 12 కోట్ల మహిళలకు శౌచాలయాలు, 50 కోట్ల జన్ధన్ ఖాతాలు, 20,000 కోట్ల ముద్రా లోన్స్, పనికి ఆహార పథకం, ఈరోజు దాన్ని 2 చేసిన ప్రభుత్వము. ఒకవైపు ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 4 కోట్ల ఇల్లు కట్టాం. సన్నాసులారా కేటీఆర్ ఎన్ని కట్టారు? మీరు ఎన్ని కట్టారు? ఎన్ని కట్టారు కేటీఆర్ గారు? కరోనాకు వ్యాక్సిన్ మా భారతదేశానే కాదు, ఆ కరోనా వ్యాక్సిన్ అప్పుడెవరు అన్నారు కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వద్దు, ఎప్పుడు దేశం నేనే అన్నా. అందరు పెద్దలు అన్నట్టు కాంగ్రెస్ ఎప్పటికి ఉండాలి, ఎందుకంటే చెడుకు ప్రతిరూపం చూపించకపోతే మంచితనం విలువ తెలియదని. చెడు ఎప్పుడు అంటే అప్పుడు డిస్కషన్ ఏదో జరిగిందట. కరోనా వ్యాక్సిన్ సైంటిస్టులు అంతా కూర్చున్నప్పుడు సైంటిస్టులు చెప్పారట, మేము ఈ వ్యాక్సిన్ అంటే దేశంలో ఉన్న మధ్యతరగతి మేధావులు అంటే గవర్నమెంట్ సైంటిస్టులు అంతా తయారు చేస్తుంటే
మేము మాత్రం మా వ్యాక్సిన్ మా తెలివి మా శ్రమ అంత దారపోసి మేము కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్నాము. ఇది కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తే మాత్రం మేము చేయం ఫార్ములా అని. ఓకే, కాంగ్రెస్ వాళ్ళు అడుగడుగున దేశాన్ని అవమానిస్తారు, అడుగడుగున హిందువులను అవమానిస్తారు, అడుగడుగున దేశాన్ని కచ్చిదేవి లాంటి ఇందిరాగాంధీ అమ్మేస్తుంది, నైరేమో దేశాన్ని విభజిస్తాడు. ఇందిరాగాంధీ గారు అంటే ఎటువంటి విలువలు లేని అంటే వాళ్ళ రాజకీయ నేపథ్యం చూసి మేము కాంగ్రెస్ వాళ్ళకి కరోనా వ్యాక్సిన్ ఇచ్చి మళ్ళీ మా దేశాన్ని మళ్ళీ 100 సంవత్సరాలు మేము నరకం చూపెట్టలేమంటే అప్పుడు ఎవరో మీలాంటి వాళ్ళు పెద్ద మేధావులు తెలిసిన వాళ్ళు కూర్చుని అన్నారట సైంటిస్టులతో, అంటే కాంగ్రెస్ లేకపోతే చెడుకు ప్రతిరూపం ఎట్లా చూపుతావు ప్రపంచానికి అట్లా. కాబట్టి ఎప్పుడు కాంగ్రెస్ ఉండాలి ఎక్కడో ఒక చోట, అంటే ఎప్పుడు చెడు అనేది మనం చూపించాలి. ఇప్పుడు రాముడు మంచివాడని ఎప్పుడు తెలుస్తుంది? రావణుడు ఈ గుణగుణాలు చూపించి చెడ్డవాడు అన్నప్పుడే రాముడు విలువ తెలుస్తుంది. కాబట్టి కాంగ్రెస్ వాడు ఎప్పుడు ఉండాలి, అంటే ఒక దుర్మార్గానికి ప్రతి. కాంగ్రెస్ అనేది చెడు ఉంటేనే బీజేపీ మంచిగా కనపడుతుంది, మంచిగా కనిపిస్తుంది పబ్లిక్, అంతే కదా. అంటే వాళ్ళు ఏమంటారు అంటే కాంగ్రెస్ వాళ్ళు పదే ఈ మధ్య రాజ్యాంగాన్ని మారుస్తారు, బీజేపీ వాళ్ళు అది మళ్ళీ 3వ సారి వస్తే రాజ్యాంగం మారుస్తారు, రాజ్యాంగాన్ని ఈ ఫలాలన్నీ తీసేస్తారు, ఈ రిజర్వేషన్లు తీసేస్తారు అంటే నిజమేనా? రైట్, ఇది మంచి ప్రశ్న అడిగారు మీరు. 17 సార్లు జవహర్లాల్ నెహ్రూ మార్చాడు రాజ్యాంగ సవరణ, 28 సార్లు ఇందిరాగాంధీ మార్చింది, 10 సార్లు రాజీవ్ గాంధీ మార్చాడు, 7 సార్లు సోనియా గాంధీ గారు మార్చారు. మేము ఒకటండి మారుస్తాం. కానీ ఏదైతే మీరు అంటున్నారు, మొన్న మా ప్రధానమంత్రి గారు అన్నారు మళ్ళీ అంబేద్కర్ గారికి వచ్చిన రిజర్వేషన్ మార్చలేడని. ఈ రాజ్యాంగం మౌలిక స్వరూపం ఏదైతే ఉందో, అంబేద్కర్ గారితో పాటు సుమారు ఒక 200 మంది మేధావులు, కుహాన మేధావులు కాదు, ఇప్పుడున్న పిచ్చి మేధావులు కాదు, ఒక దేశభక్తి కల అప్పటి వాళ్ళు, దేశానికి సర్వస్వం త్యాగం చేసిన మేధావులు ఒక బలంగా దృఢంగా మౌలిక స్వరూపం మారకుండా తయారు చేశారు. మేము మారుస్తాం పక్క. హిందువులకు ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ అవమానకరంగా హిందువుల పట్ల అమెండెడ్ చేసిందో అవన్నీ తీసేస్తాం. ఇంకా పేదలకు ఇంకా బెనిఫిట్ అయితే ఇంకెన్నో మంచి పనులు పెడతాం. ఇంకా రిజర్వేషన్లు ఇంకా పెంచుతామచ్చు, అంటే నిజంగా పేదరికం ఇంకెక్కువ ఉన్నది అనుకోండి పెంచుతామచ్చు, అంటే బరాబర్ మారుస్తారు. కానీ పేదలకు లబ్ధి రిజర్వేషన్లు కానీ పేదలకు సంబంధించిన కానీ ఎటువంటి మౌలిక స్వరూపం మార్చం. అవసరమైతే ఇంకా పేదవాళ్ళకు మంచి చేసే విధంగా తయారు చేస్తాం. కానీ కాంగ్రెస్ ద్రోవులు ఏదైతే మా హిందువుల పట్ల ఏదైతే అన్యాయాలు చేశారో ఈ రాజ్యాంగ సవరణ అవన్నీ మారుస్తాం. అసలు ఎన్నికల్లో ఉంటారు మొత్తం జీవితకాలం బీజేపీ ఉంటుందని, ఇప్పుడు ఈవీఎంలతో పోతే బీజేపీ ఓడిపోతుందని భయానికి ఈవీఎంలు పెట్టుకుని పోతున్నారని కాంగ్రెస్ ప్రతిపక్ష నేతలు అంటున్నారు. ఇది కరెక్ట్. ఇంటర్వ్యూ ద్వారా చదువుకున్న వాళ్ళు లేకపోతే వీడియో చూస్తున్న వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం మీరు అడిగింది కరెక్టే. తెలంగాణలోకి వెళ్తే ఈవీఎంలు మంచిగా పనిచేస్తాయి, కర్ణాటకలోకి వెళ్తే ఈవీఎంలు పనిచేసినట్లు. అటు డిఎం కోడ్ డిఎంకే ఇది ఏది పాకిస్తాన్ తమిళనాడు, ఆడ డిఎంకేకి వెళ్తే మిషన్లు పనిచేసినట్లు, జార్ఖండ్ లోకి వెళ్తే ఆడ పనిచేసినట్లు, ఛత్తీస్గఢ్ అంటే చాలా చోట్ల ఉన్నాయి. ఒకటే రాష్ట్రం కాదు కదా. కర్ణాటకలో కాంగ్రెస్ వెళ్తే గెలిచినట్లు, కేరళలో సిపిఐ వరకు వెళ్తే ఈవీఎం బుద్ధు నాదరా బుద్ధి తక్కువ ఎవర్రా చెప్పినోడు. ఈ మధ్య మీడియా వాళ్ళకు కూడా ఏంటని మీరు దయచేసి రాజకీయ నాయకుల కంటే బుద్ధి లేదు సన్నాసులు. ఇప్పుడు క్లారిఫికేషన్ ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు దయచేసి దీని మీద సామాన్య మనుషులకు కూడా చెప్తున్నాను నేను. మీరు దయచేసి నేను చెప్పిన పాయింట్ ఆలోచించాలి. ఇప్పుడు నిజంగా కూడా మరి పంజాబ్ లాపెట్లా గెలిచింది, ఢిల్లీ ఎట్లా గెలిచింది రాపు? మిషన్ మేము తయారు చేసుకున్నది. అంటే మీరు గెలిచిన తాటల్లా మిషన్లు పనిచేస్తాయి. ఇది దయచేసి ఈ కాంగ్రెస్ నిర్మూలన కావాలండి దేశంలో. ఇక్కడ ఒక చోట మూలుంచాలి. రాహుల్ గాంధీ గారు ఇప్పుడు 60 ఏళ్ళు అయితే ఇంకొక 60-70 ఏళ్ళు అయితే పెద్ద మనిషి గడ్డం పెంచుకొని అట్లనే ఉంటాడు. ఆ కాశ్మీర్ ఎట్లా అది ఏమంటారు, మీ బలం మీ దాంట్లో ఒక పార్టీ లీడర్ అనుకున్నాడు, మీ బలం మొత్తం రాహుల్ గాంధీ అంటే ఏంది ఆ సీక్రెట్ చెప్పట్లేరు? అదే ఇప్పుడు అది ఎట్లుంటదంటే మా నరేంద్ర మోడీ గారి ప్రసంగం వింటే భారతీయ జనతా పార్టీకి ఓటేయాలనిపిస్తుందట. ఓకే, నరేంద్ర మోడీ గారి ప్రసంగం అంటే ఆయన చెప్పిన అభివృద్ధి కావచ్చు, చెప్పే విధానం కావచ్చు, ఆ దైవాంశ సంబంధుడి మోహన్ దూతే కావచ్చు, ఓట్లు వేయాలనిపిస్తారా. కానీ రాహుల్ గాంధీ గారు స్పీచ్ ఇస్తే ఇక కంపల్సరీ బీజేపీకి వేయాలనిపిస్తుందట. రాహుల్ గాంధీ మాట అంటే ఇంకా బలహీనమైపోతాడు ఇక మంచి స్పీచ్ ఇస్తే. అంటే మోడీ ఎంత పవర్ఫుల్, రాహుల్ ఎంత పవర్ఫుల్, బీజేపీకి ఏమని అంటే అదే చెప్పాను కదా. చెడుకు ప్రతిరూపం మాట్లాడే మాటలు కూడా హిందుత్వం ఏం మాటలండి. ఒక దేశ నాయకుడికి కావాల్సిన లక్షణాలు
అమెరికాలో పోయి ఇండియా గురించి మాట్లాడతాడు, చైనాకు పోయి ఇండియా గురించి మాట్లాడతాడు. మనం ఎక్కడ ఏమున్నా ప్రపంచంలో మనం గర్వంగా చెప్పుకోవాలి. హిందుత్వాన్ని మిటామంటాడు ఏంటండి. ఆయన ఏదో వాళ్ళ పార్టీ అధికారం వస్తే మీ స్కామ్లన్నీ బయటకు తీస్తారట. ఏమున్నాయి నా స్కామ్లు ఉండరా? మా దగ్గర ఏమన్నా సంచులు. యోగి ఆదిత్యనాథ్ గారు ఒకసారి వీళ్ళందరికీ చెప్తున్న ఈ పనికిరాని సన్నాసులు ఎవడైతే అంటున్నాడో, భాష మీకు ఇట్లా భాష అయితే కరెక్ట్, సన్నాసులు చదవాలారా. 20 కోట్ల రాష్ట్రాన్ని 2 సార్లు పరిపాలిస్తే స్వంత చెల్లె టీ కొట్టు నడిపించుకుంటున్నదిరా. 100 కోట్లు 1000 కోట్లు స్కామ్ చేసి తిహార్ జైలు ఉంటలేరు. 1000 కోట్లు పెట్టి షుగర్ ఫ్యాక్టరీలు పెట్టుకుంటలేరు మీ కుటుంబ సభ్యులు పెట్టుకున్నట్లు. చూడండి, గమనించండి. 20 కోట్ల ప్రజలున్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన యోగి ఆదిత్యనాథ్ చెల్లెలు ఈరోజు ఉత్తరాఖండ్లో టీ కొట్టు నడుపుకుంటున్నదండి. అది భారతీయ జనతా పార్టీలో ఉన్న ఒక లక్షణం. నరేంద్ర మోడీ గారిది ఏమున్నదండి? ఏముంది? 3 సార్లు ముఖ్యమంత్రి, 2 సార్లు ప్రధానమంత్రి. ఏముంది చెప్పండి? ఒక చిన్న అవినీతి మచ్చ చూపించండి. వాజ్పేయి గారు కూడా, వాజ్పేయి గారు కావచ్చు, ఇంకా అబ్దుల్ కలాం లాంటి మంచి మంచి నాయకులు ఉన్నారు. ఇప్పుడు మధ్య అద్వానీ గారు కావచ్చు. భారతీయ జనతా పార్టీ అంటేనే ఒకటండి, ఎక్కడో అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఏదైనా ఆరాపాలు ఉంటుండొచ్చు, కానీ మొత్తానికి కమలం ఎట్లా వికసిస్తుందో, కమలం ఎట్లా పవిత్రంగా ఉంటుందో ఈ పార్టీలో ఉన్నవాడు. ఎందుకంటే అన్ని ఆలోచించేస్తారండి. ఇక తెలంగాణకు వద్దామన్నా, ఏంది తెలంగాణలో ఏకనాథ్ షిండేలు తయారయ్యారట. ఏంది అసలు? ఏకనాథ్ షిండే కాదు, పాంచనాథ్ షిండేలు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళే అంటున్నారు. ఒకరేమో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ అంటారు, ఒకరేమో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవుతాడు అంటారు, ఒకరేమో బట్టి విక్రమార్క అవుతాడు అంటారు, ఒకరేమో శ్రీధర్ బాబు అవుతాడు అంటున్నారు. వీళ్ళంతా మీ సపోర్ట్ భారతీయ జనతా పార్టీ సపోర్ట్ లేకుండా అవుతారంట. భారతీయ జనతా పార్టీ వాళ్ళకి సరిపోతుంది కదా, వాళ్ళు ఉన్నారు కదా. అంటే మీరు మద్దతు? మేము ఒకటేనండి, మేము ఈ 5 సంవత్సరాలు ప్రతిపక్షంలోనే ఉంటాం. ప్రజల సమస్యల మీద పోరాడతాం, ప్రజలని మారుస్తాము, మేల్కొల్పుతాము, చైతన్యపరుస్తాం. భారతీయ జనతా పార్టీ అవసరం ఎందుకుంది ఈ రాష్ట్రంలో? ఎలా అయితే 20 రాష్ట్రాల ప్రజలను మెప్పించాము, ఒప్పించాము, గెలిచామో ఆ రకంగా గెలిచింది తప్ప ఈ రకంగా చేయమండి. వీళ్ళు పాంచనాథ్ సిండల్, దశనాథ్ సిండల్, వీళ్ళు ఒకరికొకడు వాళ్ళందరికీ ఒకరికొకరికి పడదండి. ఇక గురించి మాట్లాడే పాంచనాథ్ సిండల్ వాళ్ళే ఉన్నారు. కాబట్టి మేము ఏదైతే రాజకీయ వర్గాల్లో జరిగే చర్చలు చెప్తాను, మీరు ఎట్లయితే విలేకరులు మీ మీడియా వాళ్ళకే చెప్తారు శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి అవుతారంటే అసలు ఎవరండి శ్రీధర్ బాబు అంటే కరీంనగర్ మంత్రి గారు. ఆయన చాలా మంచోడు పాపం, నెమ్మదస్తుడు, చాలా పద్ధతి గల నిజాయితీ పరుడు కూడా. ఏమైతే ఉండొచ్చు, మీరు చెప్పినప్పుడు కావచ్చు అని మేము అనుకుంటాం. కొందరు అంటారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవుతాడు టాపిక్ కావచ్చండి, కొద్దిగా పెద్ద కొద్దిగా పిసపిస మాట్లాడతారు, కానీ బోల శంకరుడు అని పేరు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కొద్దిగా పర్వాలేదు, ఉన్నంతలో క్యారెక్టర్ ఉన్న పర్సన్. అంటే మీరు అన్నప్పుడు, విలేకరులు అన్నప్పుడు మేము వేరీ చేస్తున్నాం పబ్లిక్. కాబట్టి మేమేం చేయమండి, మేము భారతీయ జనతా పార్టీ ఒకటే ఒక ఉద్దేశం, చచ్చే వరకు ఈ దేశం గురించి వస్తాం, ఈ ధర్మం గురించి వస్తాం, మా జాతిని కాపాడుకుంటాం. మా జాతితో పాటు భారతదేశంలో పుట్టిన ముస్లింస్లందరినీ, క్రిస్టియన్స్ అందరినీ మా కుటుంబంగా భావించి, ఎందుకంటే వాళ్ళ పూర్వీకులు మా పూర్వీకులు ఒకటే, వాళ్ళ మధ్యన వైషమ్యాలు విషం పోసేది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వాళ్ళని మేల్కొల్పుతాము. ఎట్లయితే నేను ఒక సోదరుడు, మీ పార్టీ బాగా భారతీయ జనతా పార్టీ ముస్లింలకు క్రిస్టియన్కి వ్యతిరేకంగా ఆల్రెడీ బీజేపీ తెలంగాణలో వస్తే ముస్లింలని క్రిస్టియన్లని ఏదో కోసేస్తారన్నట్టు మాట్లాడుతున్నారు. మమ్మల్ని కోసేయకపోతే చాలు, కానీ అది చెంగిచెల్ల దాడినట్టు అనకుండా పాత బస్తీల. అంటే నిజంగా చెప్పండి, నిజంగానే చెప్తున్నాను, చెప్పండి. భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేకం ఎక్కడన్నా ఈ 800 సంవత్సరాల్లో హిందువులు ఎవరైనా చేసినారు? సుమారు 8 కోట్ల మంది హిందువులు అప్పుడు చంపినారు. సుమారు మొగలాయలు, బాబర్గాడు, డాబర్గాడు వాళ్ళందరూ కలిపి మమ్మల్ని చంపారు. ఎక్కడికి విదేశాలకు వచ్చినారు అప్పుడు. ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ అంతా మా సోదరులు. వాళ్ళు మత మార్పిడే, అప్పుడున్న బలహీన పరిస్థితుల్లో మత మార్పిన వాళ్ళు. అంటే సేమ్ బ్లడ్, సేమ్ డిఎన్ఏ. కాబట్టి వాళ్ళ మీద మాకేం లేదు. ఒకటి, ఇప్పుడు జరిగిన పరిమాణాలు చూడండి. ఎక్కడన్నా ప్రపంచంలో ఎక్కడ, నిన్న ఇప్పుడు కూడా ఆన్లైన్లో చూశాను, లండన్లో షరియత్ కావాలంటున్నారు. లండన్లో కూడా, అంటే వాళ్ళు ఎక్కడున్నా కానీ వాళ్ళకు ప్రత్యేకమైన వాళ్ళకున్న గ్రంథాలు కావచ్చు, వాళ్ళకున్న పద్ధతులు కావచ్చు, వాళ్ళకు నేర్పిన విధానం కావచ్చు, వాళ్ళు ఎప్పుడో ప్రత్యేకంగా ఉంటారు. వాళ్ళు శాంతిగా ఉండరు, ఇంకోళ్ళని శాంతిగా ఉంచరు. అంటే ఇక్కడంటే మనం హిందువులు ముస్లిం, వాళ్ళు సిరియా లాంటి దేశాలలో వాళ్ళే ఎప్పుడు అలా కావాల్సిందిగా మనశ్శాంతి ఉండకూడదు ఎక్కడి నుంచి వాళ్ళు ఉన్న దగ్గర. పాకిస్తాన్లో మసీదుల బాంబులు వెళ్తాయి, షియా సున్ని. ఆఫ్ఘనిస్తాన్లో షియా సున్ని, ఇరాక్లో షియా సున్ని, ఇరాన్లో షియా సున్ని. అంటే ఎక్కడుంటే అక్కడ మేము మనశ్శాంతిగా ఉండదు, ఎదురు మనశ్శాంతిగా ఉండదు. కానీ హిందూ మతం హరే రామ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ రామ రామ. చూడండి ఇప్పుడు ఎంత మనశ్శాంతిగా ఉంటుంది. సాయంత్రం పోతే కృష్ణ నీళ్ళు చూడండి, భజన ఇలాంటి. ఇదంతా ఒక హిందూ మతంలో ఒక మహత్యం అండి. చదువుతారా భగవద్గీత రెగ్యులర్గా చదువుతుంటారు? ఖురాన్ కూడా చదువుతాను. ఖురాన్ కూడా? ఖురాన్ చదువుతాను. ఎందుకు ఖురాన్? ఖురాన్లో ఏముందో తెలుసుకోవాలి కదా. ఓకే.
ఇప్పుడు కొన్ని చాలా మీ హెడ్డింగ్ అదే పెట్టుకుంటాం అంటే రాకేష్ రెడ్డి గారు ఖురాన్ చదువుతాను, రెండు కూడా చదువుతాను. ఏంటి ఎక్కడ మొదలైంది. ఇప్పుడు ఏదో నిన్న మనవాడు అంటున్నాడు పనికిరానోడు 1500 సంవత్సరాల కింద చోళన్ పాండ్యన్ కట్టిన మందిరంలో మసీద్ ఉందట. అసలు ఏదైతే ఇస్లాం వచ్చిందో 1400 సంవత్సరం చేంజ్ చేసి అంటే అంతకుముందే మసీద్ ఎట్లా వస్తారా అంటే ఆర్గ్యుమెంట్ ఏంటంటే చరిత్ర చదవాలి కదా మేము. ఇస్లాం ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు డెవలప్ అయింది, ఎట్లా డెవలప్ అయింది. నేను కూడా ఇంతకుముందు అరబీ కంట్రీస్లలో కొద్దిగా పనిచేశాను కాబట్టి. రెండోది సాటి మనిషిని ప్రేమించడం తప్పేముందండి. పెద్ద జోక్ ఏంటంటే నాకున్న ఫ్రెండ్స్ అంతా 90% ఫ్రెండ్స్ అంతా ముస్లిమ్సే. మొత్తం ముస్లిమ్సే, 90% ముస్లిమ్సే. నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఎక్కువ. ఇంతకుముందు చర్చిలకు వాళ్ళకు ముస్లిమ్స్ చాలా మంది పిల్లల్ని బయటికి పంపిస్తాను ముస్లిమ్స్ కూడా. నువ్వు అలాగే దిల్కా రిస్తా అలాగే గలతే. నేనేమంటానంటే అక్బరుద్దీన్ అసౌద్దీన్ కూడా ఒకసారి మీటింగ్ పెట్టి కలుద్దాం అనుకుంటున్నాము, అసెంబ్లీ కలిసాం. కానీ దయచేసి అందరం కలుద్దాము, మళ్ళీ భారతదేశాన్ని ఆ బంగ్లాదేశ్ని కూడా పాకిస్తాన్ కూడా కలిపేసుకుందాము, అఖండ భారత్ తయారు చేద్దాము. మళ్ళీ మనం ముగ్గురం స్ట్రాంగ్ అయినాం అనుకో ప్రపంచాన్ని కూడా మనము ఏలొచ్చు. బంగ్లాదేశ్ కలుపుకోనంటారు. మాదే కదా. మా చాణక్యుడి కళ నిజం చేస్తాం అఖండ భారత్. ఇప్పుడు ఎట్లన్నా ఇప్పుడు ఏమున్న తప్పు, వాళ్ళు కూడా మా వాళ్ళే కదా. అది నెహ్రూ ప్రధాని కాదందుకు విభజించబడ్డ దేశం, హిందువులను చంపతందుకు నెహ్రూ పన్నిన పన్నాగం. 1961-62 చైనా యుద్ధం జరుగుతూనేమో పావురాలు ఎగిరెత్తాడు ఎవరు, నెహ్రూ గారు. ఇదా నాయకత్వం. 1948 హిందువులను చంపుతానేమో ఢిల్లీలో సిగరెట్ పడతాడు, ఇక్కడ కాసింరాజు ఘోరాలు చేస్తుంటే అవే లక్షణాలు. అది దేశానికి పట్టిన శని. నినాగమన్న ఎవరో కవి, అతని పేరు జొన్నలగడ్డనో ఇది అన్నాడు, ఈ దేశానికి పట్టిన శని నెహ్రూ చేసిన నిర్ణయాలు ఇప్పటికి దేశాన్ని శనిలా వెంటాడుతున్నాయి. నెహ్రూ కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, వాళ్ళు కాంగ్రెస్ ఎప్పుడు చెప్తుంది ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీని ఈ దేశానికి అంకితం ఇచ్చినాం, మాది అసలైన జాతీయ, మాది దేశభక్తి. ఇప్పుడు ఒకటి మాత్రం చెప్తున్నామండి, మేమైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాగానే, మా ప్రభుత్వం రాగానే అధిష్టాన్ని ఒప్పించి మెప్పించి వీలైతే కాళ్ళు పట్టుకున్నా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసేస్తాం. ఎందుకని అంటే మాకేం సంబంధం. మాకు సర్దార్ వల్లభాయ్ పటేల్ మమ్మల్ని ఎవ్వడు పట్టించుకోలేదు ప్రపంచంలో. భారతదేశానికి స్వతంత్రం అయితే తను హైదరాబాద్ స్టేట్ ఎవరు పట్టించుకున్నాడండి. 1947 ఆగస్టు 15 నాడు భారతదేశం అంతా స్వేచ్ఛావాయువులు వీలుస్తుంటే మేము తెలంగాణలో మా పూర్వీకులతో బతుకమ్మలు నడిపించారు, నగ్నంగా ఏడుస్తున్నాము, చంపుతున్నారు, జంజరాలు దెంపుతున్నారు, అడుగడుగున అగాయితులు. ఒక 1% చూపించలేదు రజాకార్ల. ప్రపంచం అంతా ఏడుస్తున్నది. ఇంత ఘోరంగా హింసించబడ్డ జాతి అని, అంత హింసించబడ్డ జాతి అండి. ఆ దేవుడు ఎక్కడున్నాడో ఆత్మ. మేము మా తరతరాలు ఎన్ని తరాలున్నా తెలంగాణలో ఏ ప్రతి బిడ్డ సర్దార్ వల్లభాయ్ పటేల్ రుణం తీర్చుకోవాల్సింది. ఫస్ట్ మేము అధికారం రాగానే మా అధిష్టాన్ని నొప్పించి, మా ముఖ్యమంత్రి ఎవరైతే ఆయన నొప్పించి ఫస్ట్ తీసేసేదే రాజీవ్ గాంधी स्टेट। कौन है राजीव गांधी हमारे लिए? हम जो आज जिंदा है, हम जो यहाँ पर बात कर रहे हैं, हमको जो सांस ले रहे, हम जो 2 वक्त का रोटी खा रहे, एक ही हमारे लिए भगवान सरदार वल्लभ भाई पटेल जी। उसका नाम निकाल के सरदार वल्लभ भाई पटेल इंटरनेशनल एयरपोर्ट हैदराबाद तेलंगाना बोल के लिखा जाएगा। फाइनल గా మన తెలంగాణలో ఎన్ని ఎంపీ సీట్లు గెలవబోతుందంటారన్న మీరు? ఎదుటి వాళ్ళ గుండెల్లో ఎట్లయితే దడ ఉట్టించాలో దడ ఉందో దాని ప్రకారంగా గెలుస్తాము. ఒక్కటి మాత్రం చెప్తున్నాను సురేష్, మేం చెప్పేది కాదు, తెలంగాణ ప్రజలంతా కోడై కూస్తున్నారు. ఒకటి, కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే 3 నెలల క్రితం అబద్ధాలమైన వాగ్దానాలతో సుమారు ఇవన్నీ చెప్పాం కదా, 2 లక్షల రుణమాఫీ కావచ్చు, ఇప్పుడు మళ్ళీ ఆగస్టు 15 అంటాడు, ఆగస్టు 15 జనవరి 26 అంటాడు, జనవరి 20 మళ్ళీ ఆగస్టు 15 అంటే ఎక్కడి నుంచి మరి అప్పుడు ఈయన అంటాడో అనడానుకుంటాడో లేకపోతే ఇంకెవరు ఉంటారో తెలియదు. కానీ ఒకవేళ ఆడబిడ్డలకు 2500 అన్నారు, అది కాలేదు. రెండోది రైతులకు రైతు భరోసా అన్నారు, అది ఇంప్లిమెంట్ కాలేదు. కౌలు రైతులకు 15,000 అన్నారు, అండ్ వడ్లకు బోనస్ అన్నారు, పేదలకు ఇల్లు అన్నారు, పెన్షన్లు 2 అన్నారు, ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ కాలేదు. ఒక రేషన్ కార్డు వేయలేదండి, ఒక్క రేషన్ కార్డు. ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారండి? కొన్ని ఊర్లో అయితే కొడుతున్నారు, మన ఏదో బాల్కొండలో చెప్తున్నారు, ఆ ఊరు కొద్దిగా కాంగ్రెస్ వెంటనే తరిమి కొడుతున్నారట. మా భాష వేరే ఉంటుంది, ఏమ్రా గద్దా అంటారు. ఏమ్రా గద్దా, అది మొన్న పెన్షన్ ఇస్తానంటే బాల్కొండ, ఏమ్రా గద్దా మాకేదో పెన్షన్ 4000 చేస్తాను, ఉన్నది వీకెత్తాను. ఒక్కటే చెప్తున్నాను, నిజాయితీగా ఉంటే ఇప్పటి వరకు కాన్స్టిట్యూన్సీకి 1000 అని ఇవ్వచ్చు కదండి, ఏమున్నది దానికి? ఎన్నికల కూడా ఏం సంబంధం అండి అని మరి మొత్తం అన్ని రెడీ చేసుకున్నారు కదా, ఏదైతే డబ్బులు వస్తాయో
కాంట్రాక్టర్లను పిలుచుకున్నారు, కమిషన్లు పిలుచుకున్నారు, 1000 కోట్ల అవినీతి చేసిర్రు. మరి దీనికి ఎట్లా వచ్చింది? ఎలక్షన్ కూడా అడ్డం పడ్డదట. ఏం అడ్డం పడ్డది? అంటే 100 రోజులు ఉంది. డిసెంబర్ 9 ఎందుకు ఇస్తాను మనకు తెలియదు. అప్పుడు నీకు అంటే ఎలక్షన్స్ వస్తే అప్పుడే తెలుసు కదా. మేము అనలేదు, మేము 100 రోజుల తర్వాత ఈ మాట మీద నిలబడమంటే రేపు పొద్దున ఎక్కడికి వస్తారండి? ఒకవేళ ఆ మాట అనకపోతే సిద్ధం మీరు అరే రాజీనామా చేసేస్తానండి. రాజీనామా చేస్తాను అంటే స్పీకర్ ఫార్మాట్ లో అది వీడియో విజువల్స్ నేను తీసుకొస్తాను, మా పార్టీ మొత్తం వస్తుంది పక్కా రాజీనామా 100%. డిసెంబర్ 9 నాడు మీరు డబ్బులు తెచ్చుకోండి. నేను ఇప్పుడే వీడియో విజువల్ చూపిస్తా. తెచ్చుకోండి. డిసెంబర్ 9 నేను మాఫీ చేస్తాను ఈ అనుమూల రేవంత్ రెడ్డి కొడంగల్ ముఖ్యమంత్రి గారు అన్నమాట. రేపు అమరవీరుల స్తూపం దగ్గర దయచేసి మీరే టైం ఫిక్స్ చేయండి. ఆయన కాకుండా ఆయన ఎందుకంటే ఏదైనా ఈ మధ్యన పెద్దోడైనా అనుకుంటున్నాడు కాబట్టి, పెద్దోడైనా చిన్నోడైనా పాపం ఓడిపోయిన ఎమ్మెల్యే ఆయన ఎంతో బాధతో నా కామారెడ్డి ఓడిపోయి కాబట్టి నేను ఇప్పటికి కూడా చెప్తున్నాను, నేను రెడీ ఉన్నాను. టైం ఫిక్స్ చేయమంటారు 100%. తెలంగాణ ప్రజల సాక్షిగా చెప్తున్నాను, ఒకవేళ అనుమూల రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 9 నాడు రైతు రుణమాఫీ చేస్తానని చెప్పకపోతే రాజీనామాకు సిద్ధం. మిగతా కాంగ్రెస్ పార్టీ దేనికి సిద్ధమో చెప్పమని చెప్పండి. మాయల మాటలు చెప్పకుండా, మాయల మరాఠీ గారడి మాటలు. చాలా రేవంత్ రెడ్డి రాలా, మంత్రులు అయిన వచ్చిన ఎమ్మెల్యే వచ్చిన చాలు. నిజం నిజమే కదా. నిజం ఎవరు దాస్తారండి? దాన్ని లైవ్ లో పెట్టండి. మొత్తం ఆల్ మీడియా కాల్ ఫర్ అన్ని మీడియాను వినండి, అందరు పత్రికా విలేకరులు వినండి. వీలైతే పౌర హక్కుల నేతలు, ఆ నేతలు, ఈ నేతలు, ప్రజా సంఘాలు, ఉస్మాన్ యూనివర్సిటీ నేతలు, ఒక పెద్దలు కోదండ రామలాల్ సార్ లాంటి వాళ్ళు, ఇంకా ప్రజా గాయకులు. నాకు ఆయన ఇష్టం, నాకు గోరాటి వెంకన్న అంటే ఇష్టము, జయరాజన్ అంటే ఇష్టము. కవులను పిలండి, కళాకారులను పిలవండి. ఆ ఏపురు సోమను మళ్ళా మన కాంగ్రెస్ నువ్వు కూడా రా, ఎవడి పాలయ్యిందరో తెలంగాణ అని పాటలు పాడి పాడి పాపం తన పారేషన్ అయిపోతున్నాడు. అంటే ఎన్ని గెలబోతున్నారు మీరు? ఇది చాలా 10+. 17 ప్లాన్ చేసేటట్టు కదా. ప్లస్ అన్నప్పుడు అదే కదా. అంటే మరీ మాట్లాడేటప్పుడు మేము 6 6లు కొట్టకుండా ఒక్కోసారి యువరాజ్ సింగ్ కొట్టినట్టు కొట్టచ్చు. అది కూడా ప్రయత్నం జరుగుతున్నది. మా మాధవిలత సిస్టరు బాగా పోరాటం చేస్తుంది. మా సిస్టర్ కు, మా అక్కకు. మీ పార్టీలో సపోర్ట్ లేదంట కదా. రాజాసింగ్ తో మాట్లాడాం. అసలు రాజాసింగ్ నేను ప్రచారంకి వెళ్తున్నాం. మీరు వెళ్తున్నారా? వెళ్తాం. మా అక్కని గెలిపించుకుంటాం. మొన్న అన్నాను కదా, ఎవరిది హైదరాబాద్ రా బాబు? మాది హైదరాబాదు. మా తాత ముత్తాతలు కట్టిన హైదరాబాదు. అంటే వాళ్ళే గెలల్లా అంటే గెలవద్దు ఎట్లా చెప్పండి. మరి ఎందుకు ఇంత పగబట్టారు హిందువుల మీద మీరు కూడా మీడియా వాళ్ళు? పాత బస్తీ అంటే వాళ్ళదని ఎట్లా? 64% ఉన్న రాంపూర్లో గెలుస్తున్నాం యూపీలో, 52% ఉన్న 10 నియోజకవర్గాలు గెలుస్తున్నాం యూపీలో, 98% ఉన్న మేఘాలయాల క్రిస్టియన్స్ ఉన్నదంటే గెలుస్తున్నాం. మరి ఎందుకు ఇక్కడ కమ్యూనిస్టులు త్రిపురలో గెలుస్తున్నాం? ఇది భారతీయ జనతా పార్టీ అంటే ఇది యూనివర్సల్ పార్టీ అంటే. అమెరికాలో పోటీ చేయమంటున్నారు మమ్మల్ని, లండన్ లో పోటీ చేయమంటున్నారు. మీరు వస్తే మోడీ వస్తాడు, మీరు వస్తే శాంతి వస్తుంది, మీరు వస్తే అభివృద్ధి వస్తుంది, మీరు వస్తే ధర్మం కూడా వస్తుంది. చివరికి ఎన్ని చోట్ల గెలిచే భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఎందుకు హైదరాబాద్ సీట్ ఎందుకు కోల్పోతున్నది? ఎప్పటి నుంచో హైదరాబాద్ స్టేట్ తెలంగాణ. హైదరాబాద్ లో ఆ ఎంపీ ఓవైసీ మీద ఎందుకు ఓడిపోతుంది? ఇప్పుడు ఒకటండి, ఓవైసీ రేవంత్ రెడ్డి ఒకటే, ఓవైసీ కేసీఆర్ ఒకటి. వాళ్ళు ఏమంటారంటే నేను అనట్లేదండి, ఫిరోజ్ ఖాన్ చెప్తాను పాపం, ఫిరోజ్ భాయ్ సాబ్. అవును, కాంగ్రెస్ ఏమంటుందంటే పదే ఎంతో మంది మీద సిబిఐ, ఈడీ రైడ్లు జరిగినాయి, కానీ ఇదే ప్రతిపక్షంగా హిందూ మత వ్యతిరేకంగా ఉన్న ఓవైసీ మీద ఎందుకు ఒక్కసారి జరగట్లేదు? ఇంకొకటి, దర్యాప్తు సంస్థలను రాజకీయాలకు తీసుకురావద్దు. ఫస్ట్ ఏ రాజకీయాలైనా, ఏ రాజకీయ పార్టీ అయినా దర్యాప్తు సంస్థలను రాజకీయాలకు లాక్కూడదు. అయ్యో, మరి కవితను మీరు అరెస్ట్ చేసినట్ట? మేము అరెస్ట్ చేసేది రేవంత్ రెడ్డి అరెస్ట్ చేస్తాం కదా, ఓటుకున్నట్టు గేమ్ మొత్తం క్లోజ్ చేస్తాం కదా. నువ్వు భలే ఉన్నది. మీరు అట్లా మాట్లాడకూడదండి. ఇప్పుడు అది దర్యాప్తు సంస్థలు అట్లా అనుకోండి. ఇప్పుడు మేము మరి అప్పుడు అరెస్ట్ చేస్తారు, ఇప్పుడు ఆగమంటే ఆగుతారు వాళ్ళు. మరి అప్పుడు ఆగిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఆగలేదు? అంతేనా కదా? అవును. ఎలక్షన్లకు ముందు అరెస్ట్ చేయమంటే ఆపిన వాళ్ళు కాదండి. మొన్న కూడా ఇప్పుడు ఏదో డిబేట్లు అడిగినాం, మీరు ఏదో 2 సీట్లు ఎక్కువ వస్తాయని కవిత గారిని అరెస్ట్ చేసి మమ్మల్కి ఏం చెప్పాలా? అట్లా అనుకుంటే రేవంత్ రెడ్డి గారు నోటు కేసు ఇస్తాం కదా, గేమ్ క్లోజ్. మరి ఎందుకు దర్యాప్తు సంస్థలకు అట్లా ఏముండదని ఎప్పుడు ఏది చాలా చెప్తున్నారు. మీరైనా నేనైనా ఇప్పుడు మా మీద కేసులు ఉంటాయి, మీ మీద కేసులు ఉంటాయి. రొటీన్గా దర్యాప్తు సంస్థలు నడుస్తూనే ఉంటాయి. వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎవరు తప్పులు చేస్తే వాడు అనుభవిస్తాడు. కవిత కావచ్చు, రేపు రేవంత్ రెడ్డి కావచ్చు, రాకేష్ రెడ్డి కావచ్చు, సురేష్ కావచ్చు, తప్పేముంది? అంటే ఫైనల్ గా మీరు తెలంగాణకి ఏ విధంగా ఎక్కువ ఎంపీ సీట్లు గెలిపిస్తే ఏ నిధులు తీసుకురావాలి? రైట్, ఇది కరెక్ట్ ప్రశ్న అడిగారు సురేష్ గారు. 4 గెలిస్తేనే 10 లక్షల కోట్లు తెచ్చినాం. 10 లక్షల కోట్లు? 10 లక్షల కోట్లు లెక్క హిసాబ్ పతం సబ్ కుచ్ దికాదేయంగా తెలంగాణలో. ఈ రోడ్లు కావచ్చు, రైల్వే ట్రాకులు కావచ్చు, బ్రిడ్జ్లు కావచ్చు, ఇంకా
ఇప్పుడు నేను డేటా తయారు చేస్తున్నా మొత్తం మేమేం చేసినామని, ఎన్ని రకాలుగా మేము ఎన్ని ఫండ్స్ ఇచ్చాము, ఎంత ఇచ్చాము, ఈ రాష్ట్రానికి ఎన్ని రకాలుగా శాంక్షన్ చేసాం బడ్జెట్లు, రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, దాని వెంబడి మెట్రో 12,000 కోట్లు కావచ్చు, మొత్తం మన ఏమంటారు యూటిలిటీ ఛార్జెస్ వాళ్ళు కట్టలే కానీ చేత కానీ ప్రభుత్వం 200 కోట్లు మనం ఏమి చెప్పలేదు ఆయన, వాళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులే చెప్పగానే 200 కోట్లు ఇచ్చిన నితిన్ గడ్కరీ గారు అని, నల్గొండకి ఇచ్చిన 700 కోట్లు కావచ్చు, రైల్వే బ్రిడ్జ్లకు డిఫెన్స్ ల్యాండ్స్ కావచ్చు, అంటే రాష్ట్రం ఏదడుగుతుంది ఎయిమ్స్, బీబీనగర్ అది రైల్వే ఒకటి ఇన్స్టిట్యూషన్, యూనివర్సిటీ, రామగుండము, విద్యుత్ కేంద్రము, అన్ని రకాలు, ఎటువంటి తేడా లేదండి. భారతదేశము ఇది ధర్మరాజు వెళ్తున్న దేశం అండి, ధర్మం వెళ్తున్న దేశం, ధర్మం ధర్మరాజు, కారణ జన్ముడు, విశ్వనాయకుడు. అంటే నిజంగా కూడా మీరు సురేష్ గారు మీరు ఏమని అనుకోండి, ఈరోజు మా అదృష్టమే నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో నడ్డా గారు లాంటి, అమిత్ షా గారు లాంటి ఒక మహోన్నత వ్యక్తులు ఉన్న టైంలో మేము పుట్టడం కూడా గొప్పగా భావిస్తున్నాం. మేము ఈ నేల మీద నడక శ్వాస తీసుకుంటున్నాం చూడు, మేము ఎప్పటికి పైన కూడా మర్చిపోం జీవితంలో. మేము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న పార్టీలో ఎమ్మెల్యేమయ్యామని, కానీ మిగతా ఎవరైనా ఉంటే మంచి నాయకులు, మంచి ప్రజలు అందరు రండి బీజేపీలోకి, తెలంగాణలో బీజేపీని బలపరుస్తాం. మళ్ళీ వచ్చే ప్రభుత్వ ఏదైతే ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికలలో తెలంగాణలో కూడా గెలిచి ఇక్కడ కూడా కాషాయ జెండా ఎగిరేసి ఒక ధర్మపాలన రామరాజ్యం స్థాపిద్దాం. రాకేష్ రెడ్డి గారి మధ్యన బాగా ఢిల్లీకి పోతున్నారంటే ఏంది నెక్స్ట్ ఏంది రాకేష్ రెడ్డి గారి టార్గెట్ ఏమన్నా బీజేపీ అధ్యక్షుడే రాబోతున్నా? అంత లేదు, నేను మొన్న వచ్చినలే కానీ నేను వచ్చింది ఈ దేశం గురించి, ఈ ధర్మం గురించి. ఇప్పుడు వచ్చినాం కదా బుల్లెట్ దిగిందా లేదని ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఒక్కటి మాత్రం చెప్తున్నానండి, అభిత్వంలో హాసిల్ కర్నే కా తెలంగాణ మే సత్తా, నేతంలో సార్ నాకు హిందీ ఈ మధ్య కొద్దిగా రెగ్యులర్గా అలవాటు అయిపోయింది కాబట్టి, మేము తెలంగాణలో అధికారం సాధించకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే హిందువులకు మాత్రం అడుగడుగున అవమానాలు, అభివృద్ధి ఒకవైపు అయితే కుంటుపడ్డది, అవినీతి అయితే పెచ్చరిల్లిపోయింది తెలంగాణ. ఈరోజు బిల్డర్లంతా వేరే రాష్ట్రాలకు మారిపోతున్నారు మళ్ళీ మొత్తం కంప్లీట్. కాబట్టి ఈరోజు ధర్మం నిలవాలా, న్యాయం గెలవాలా, ఈ దేశంలో మేము ఒక ప్రధాన పాత్ర పోషించాలి. అభివృద్ధి పథంలో ఎట్లయితే భారతదేశం పరిగెడుతున్నదో, ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో 3వ స్థానంలో ఉన్నట్టు మా ప్రధానమంత్రి గారు, మేము అభివృద్ధిలో ముందు ఉరకలెత్తాలా, పరిగెత్తాలా అంటే మాత్రం భారతీయ జనతా పార్టీ గెలవడం తప్పనిసరి. అంటే ప్రపంచంలో మొదటి స్థానం రావాలి. ఇప్పుడు నెక్స్ట్ 3 తర్వాత ఒకటి వస్తుంది. 3వది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం 11 నుంచి 5 తీసుకొచ్చినట్టు. రెండోది ఇంకా చాలా మా ప్రధానమంత్రి అన్నారు కదా, ఇప్పటిదాకా ట్రయల్ చూసినట్టు చాలా మార్పులు ఉంటాయి. కామన్ సివిల్ కోడ్ కావచ్చు, ఎన్ఆర్సీ కావచ్చు, అన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఎటువంటి సందేహం అవసరం లేదు. ఏమైనా ఉంటే కేసీఆర్కు రేవంత్ రెడ్డికి ఏమైనా ఉంటే మర్చిపోమని చెప్పి. ఓకే, నిజామాబాద్ హైదరాబాద్ పేర్లను కూడా మారుస్తారా? భాగ్యనగర్ 100% డౌట్ లేదా? డౌట్ ఎందుకు ఉండాలా? అంటే ప్రయోగరాజ్ మారలేదా? మారిందా లేదా? మారింది. ఇది మారుతుంది, అన్ని మారుస్తాం. మాకు సంబంధం లేని వ్యక్తులు అన్ని మారుస్తాం. తెలంగాణ చరిత్రతో మమేకమైన వాళ్ళది, చరిత్రలో మిగిలిన వాళ్ళు, మా గురించి ఆత్మతర్పణ చేసిన ప్రతాపరుద్రులు లాంటి వాళ్ళు, మా గురించి షేక్ బందగి లాంటి, మళ్ళా షోయబుల్లా ఖాన్ లాంటి వాళ్ళ పేరు పెడతాం. ఏం తప్పేముంది? శాఖల ఐలమ్మ పేర్లు పెడతాం. దేశం గురించి స్వాతంత్రం గురించి పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు, తెలంగాణలో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు, నిజాం రాజుకు వ్యతిరేకంగా పోటీ చేసిన ఉన్నారు, రాణి రుద్రమ్మ డైనస్టీ టైంలో కూడా పోరాడిన వాళ్ళు ఉన్నారు, తెలంగాణకు ఫైట్ చేసినాడు. ఆ టైంలో కూడా కాకతీయ డైనస్టీ పానాలు అందరూ ఉన్నారు. మాకు రాజులు లేరా? ఈ ద్రోవులు దుర్మార్గులు మా పేర్లు ఎందుకండి? ఈ 5 ఏళ్ళు ఉంటే పిక్తా మా పేర్లు ఎందుకు? ఈ పనికిరాని పేర్లు ఇవన్నీ, ఒక నైతిక విలువ లేని నాయకుల పేర్లు పెట్టి దేశం గురించి సర్వస్వం త్యాగం చేసిన నాయకులు ఉన్నారు, దేశం గురించి ప్రాణాలు అర్పించిన నాయకులు ఉన్నారు, స్వతంత్ర సమరయోధులు ఉన్నారు. వాళ్ళందరి పేర్లు పెట్టుకుంటాం. మా తెలంగాణను విముక్తి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు పెట్టుకుంటాం. అవసరమైతే ఆ పోలో ఆపరేషన్ చౌదరి గారు ఏదో అప్పుడు లీడ్ చేశారు, వాళ్ళ పేర్లు పెట్టుకుంటాం. బోలెడు మంది ఉన్నారండి మమ్మల్ని కాపాడిన వాళ్ళు, మా గురించి పోరాడిన వాళ్ళు, మా గురించి త్యాగాలు చేసిన వాళ్ళు. ఈ చరిత్ర తెలవాల భావితరాలకు. ఎవరికి సంబంధం లేని మాకేందుకని సంబంధం? వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళు పెట్టుకోమనండి, యూపీలో పెట్టుకోమనండి, వాళ్ళు పెట్టుకుంటే ఎక్కడ పెట్టుకోవాలి. మరి అక్కడ దమ్ము లేదు చెప్తాను. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి మీకు దమ్ము ఉంటే అని పెట్టున్నా, చెన్నైలో పెట్టుండి. అన్నదురై అని ఎట్లా పెట్టారు? పెట్టింది ఎట్లా అన్నదురై అని? తెలంగాణకి సత్త లేదా, చేవ లేదా? చూపిస్తాం తెలంగాణోడి దమ్మేందో, తెలంగాణోడి చేవేందో చూపిస్తాం. చెప్పండి మీరు ఎందుకు పెట్టారు? కర్ణాటకలో కెంపెగౌడని ఎందుకు పెడతారు? ఎందుకు పెడతారు మద్రాసులో అన్నదురని? ఎందుకురా? బానిసలుగా చేశారు, అప్పుడు బానిసలను చేశారు, ముందు బానిసలను చేశారు, మళ్ళీ రజాకార్ల రూపంలో వచ్చారు కాంగ్రెస్ వాళ్ళంతా.
ముస్లిం లీగ్ కన్వర్ట్ చేస్తున్నారు పార్టీని దేశవ్యాప్తంగా. నిన్న గులాం నబీ ఆజాద్ గారు అన్నారు రాహుల్ గాంధీ గారి గురించి, ఆయన ఏమన్నా అర్థం కాదు అప్పుడప్పుడు రాహుల్ కర్ణాటకలో విహెచ్పీని బ్యాన్ చేసినట్టు విహెచ్పీని బ్యాన్ చేసిన ఇంకా పుట్టలేదు. నిన్నగా ఇవ్వాలని ఒక లవ్ జిహాదులు కాంగ్రెస్ నాయకుడు కూతురు నరికేసిండ్రు. ఇదే మీరు ఓరు పెట్టుకుంటున్నారు చూడు, తల మీద కూర్చుంటారు శని. మీరు ఎవరెవరైతే రెచ్చగొడుతారో మీ కూతురు రాలేదా లవ్ జిహాద్ ఈరోజు. అంటే నేను దారుణం చనిపోవడం అంటే వీళ్ళకి ఈ రకంగా వదిలేస్తే ఈ రకంగా అవుతుంది. మరి కఠినమైన శిక్షలు యూపీల శిక్షలు ఎట్లయితే అమలు అవుతున్నాయో, బుల్డోజర్ ఎట్లయితే మూవ్ అవుతున్నాయో అవన్నీ రాష్ట్రాలలో కావాలి. తెలంగాణ బుల్డోజర్ రావాల్సిందే 100%. మేమైతే ఆ బుల్డోజర్లు కొద్దిగా చెప్పినాం యోగి ఆదిత్యనాథ్ గారికి, దయచేసి ఇంకొద్ది హై స్పీడ్ ఉన్న బుల్లెట్లు తీసుకురండి, కొద్దిగా విడుతూ బిల్డింగ్ లో ఒకసారి అక్రమ కట్టడాలు కూల్చేయండి, ఇట్లాంటి మాత్రం బుల్డోజర్లు వస్తే ఫస్ట్ మీ పక్కన కోకపేటలో కదా అన్ని ఈ మధ్యన అక్రమం అన్ని పోయి. ఈ మధ్యన మీకు గుర్తుంది 100 కోట్ల ల్యాండ్ ఉంది కదా, ఫైనల్ చెప్పండి. 100 కోట్ల ల్యాండ్ ఈ ఎకరం 100 కోట్లు అని చెప్పేసి ఇదంతా ఒక మాఫియా కోకపేటలో సృష్టిస్తారట. ఏంటది మాఫియా సృష్టించిన వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. అవును, వాళ్ళ భూములు ఇక్కడ ఉన్నాయి. మా బీజేపీలో ఉన్న వాళ్ళంతా మందిరాలు, మఠాలు, సాధువులు, గోవులు, గోమాతలు, గోశాలలు తిరిగేటోళ్ళు మా వాళ్ళు. వీళ్ళు కోకాపేట, మోకిల, రాజేంద్ర నగర్ అనుకుంటా తిరిగేటోళ్ళు వీళ్ళు. భూముల చుట్టూ తీరు. కాబట్టి ఏది జరిగినా మా ప్రభుత్వం రాగానే అన్ని చర్యలు తీసుకుంటాము. అక్రమ కట్టడాలు కూల్చేస్తాము, లవ్ జిహాదులు ఆపేస్తాము, గోశాలను ప్రోత్సహిస్తాము, హిందూ మందిరాలు ప్రతి గుడి గంటలు మోగాలి, గుడి గంటలు మోగాలి, సుప్రభాతాలు వాడాలి. కాబట్టి ఫైనల్ గా తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఫైర్ బ్రాండ్ గా మీరేం చెప్తారు? యువతకు కావచ్చు, తెలంగాణ ప్రజలకు కావచ్చు. యువకులకైతే మొత్తానికి చెప్తున్నాను, ఈరోజు భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీ యువతను అడగండి, కావాలంటే సోషల్ మీడియా అడగండి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారతీయులకు, భారతీయ యువతకు, భారతీయ టేకీలకు, ఎన్ఆర్ఐస్కు ఎట్లాంటి గౌరవం వచ్చింది అది ఫస్ట్ ఆలోచించండి. దానివల్ల ఫస్ట్ గౌరవము, విశ్వఖ్యాతి ఇవ్వడం వల్ల ఈ దేశం గౌరవం ఉంటుంది. మీకు ఉద్యోగ అవకాశాలు కావచ్చు, వ్యాపార అవకాశాలు కావచ్చు, ఈజీ టు డూయింగ్ బిజినెస్ కావచ్చు, ఇవన్నీ అవకాశాలు ఉంటాయి. ఇంకా తెలంగాణ ప్రజలకు మొత్తం ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే ఆత్మగౌరవం, అభివృద్ధి కూడా ముఖ్యం. ఈరోజు మీకు చెప్పాను కదా, అదే ఇప్పుడు రేషన్ కావచ్చు, ఈరోజు పల్లెలలో ఏదైనా అభివృద్ధి జరుగుతున్నదంటే ఓన్లీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అంటే అది రాజకీయ పార్టీతో పాటు హిందువుల బతుకు పార్టీ. హిందువులు బతకాల, గౌరవంగా బతకాల. అంటే భారతీయ జనతా పార్టీని మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపు ఇది, ఒకవైపు అభివృద్ధి. గుజరాత్ రాష్ట్రంలాగా అభివృద్ధి చెందాలా, కేంద్ర ప్రభుత్వంగా అవినీతి లేని అభివృద్ధి జరగాల, అన్ని రంగాలు ముందుకెళ్ళాలా, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలా. రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు. ఇప్పుడు మహిళలకు కూడా 33% రిజర్వేషన్ ఇచ్చినాం. ఈ దేశంలో ఏ చేసినా బీజేపీ చేయాలా. మోడీ ఉంటే సబ్ కుచ్ ముమ్కిన్ హై, మోడీ నేతో కుచ్ నీ. ఇది ఒక్కసారి మోడీ ఉంటే అన్నీ ఉంటాయి, మోడీ లేకపోతే ఏమీ లేదు. కాబట్టి దయచేసి ఈసారి మీ అమూల్యమైన నిర్ణయం, తొందరపడి నిర్ణయం తీసుకోకుండా రెచ్చగొట్టే వాళ్ళు ఈ కాంగ్రెస్, రజాకర్ కాంగ్రెస్ అలియాస్ ముస్లిం లీగ్ ఎట్లయితే మైనారిటీలు మన మీద రెచ్చగొట్టి హిందువులకు వ్యతిరేకంగా తయారు చేస్తున్నదో వీలైనంత మట్టుకు ముస్లింలకు కూడా నచ్చజెప్పండి. వాళ్ళు ఎందుకంటే 14.2% ఉన్న ముస్లిమ్స్ ఈరోజు భారతదేశంలో 31% ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని వాళ్ళు బెనిఫిషియల్ పొందుతున్నారు. కాబట్టి మనకు మతం ముఖ్యం కాదు, దేశమంతా ఒకటి. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్. అభివృద్ధి చెందాలా, ఆత్మగౌరవంతో ఉండాలా, ఆత్మవంతో ఉండాలా, అవమాన పాలు కావద్దంటే భారతీయ జనతా పార్టీ గుర్తైన కమలం కోటేసి సుమారు 10 నుంచి 14 సీట్లు గెలిపిస్తే భారతమాత సంతోషపడుతుంది. తెలంగాణ అనే నా బిడ్డ కూడా 14 మంది బిడ్డలు నాకు తోడుగా పంపింది అని సంతోషపడుతుంది. మనం కూడా భారత ప్రభుత్వంలో సుమారు 5-6 కేంద్ర మంత్రి పదవులు తీసుకొని 4 ఉంటేనే ఒక కేంద్ర మంత్రి వచ్చింది. సుమారు 12 ఉంటే 4 కేంద్ర మంత్రి పదవులు వస్తాయి. ఒక్కడు ఉంటేనే 10 లక్షలు వచ్చినాయి. 4 ఉంటే 30 లక్షల బడ్జెట్ వస్తుంది. రాష్ట్రానికి దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. ఇవన్నీ ఆలోచించండి. వీళ్ళతో ఏమవుతుంది, కేంద్రంలో అధికారంలో రాని కాంగ్రెస్, తెలంగాణలో అడ్రస్ లేని బీఆర్ఎస్, ఈ గెలిచి ఏం చేసేది వచ్చేది ఏం లేదు. కాబట్టి దయచేసి ఒక విజ్ఞతతో ఆలోచించండి. చదువుకున్న వాళ్ళు, మిగతా సామాన్య ప్రజలు కూడా ఎందుకు గెలవాలా, బీజేపీ దేశం గురించి గెలవాలా, మోడీ గురించి గెలవాలా, ప్రపంచంలో శాంతి గురించి గెలవాలి. ప్రపంచమంతా ఈరోజు 3వ ప్రపంచ యుద్ధం రాకుంటుందంటే మోడీ గారి కారణం. అంటే ప్రపంచ శాంతి, దేశంలో అభివృద్ధి, దేశవ్యాప్తంగా ఉన్న హిందువుల గౌరవము, ఇవన్నిటితో పాటు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం కూడా ఈరోజు ఖ్యాతి ఇమ్మడించాలా, మనం ప్రపంచంలో నెంబర్ 1 స్థానం రావాలా.
పక్క దేశాలలో మనం భయపెట్టకుండా ఉండాలంటే ఈరోజు బీజేపీ అవసరం ఉంది. ఎన్ని దేశంలో ఎన్ని క్రాస్ అయితే అంటారు భారతీయ జనతా పార్టీకి ఎంపీ सीटలు? अभी तो हम लोग सोच रहे 400 पार करेंगे बोल के सोच रहे हैं. जब 5 साल के बाद हम ये सोच रहे हैं, उम्मीद से बोल रहे हैं 500 पार करेगा, जब तक कांग्रेस को पूरा मिट्टी में मिटा देगा. एक दो आदमी को रखेगा क्यों बोलते जब बोला అంటే చెప్తాం మొత్తానికి 400 క్రాస్ అవుతాం అనుకుంటున్నాం. ఇది మేము చెప్పింది కాదు, ప్రపంచ సర్వేలు చెప్తున్నాయి, దేశంలో ఉన్న సర్వేలని చెప్తున్నాయి. నేను కాక మొన్న ఇంకా ఈ రోజు కూడా చెప్పారు. కాబట్టి గెలిచేది నిలిచేది ధర్మం, కాషాయ రంగు. కాబట్టి ప్రజలంతా తెలంగాణ ప్రజలు విజ్ఞతతో ఆలోచించండి. ఈ మోసగాళ్ళు రజాకర్ల రూపంలో ఉన్న కాంగ్రెసులు హిందూ ప్రజలను అవమానపరిచి రైతాంగాన్ని కానీ మహిళలను కానీ యువకులను కానీ అన్ని రకాల మోసపిస్తున్న ఈ మోసపూరిత ప్రభుత్వాన్ని నమ్మకుండా ఈ భారతీయ జనతా పార్టీకి ఒక నిష్కలమైన కమలం గుర్తు కోటేసి మీరు గెలిచి దేశాన్ని గెలిపించండి. ప్లీజ్ మీరందరూ ఈ రాయల్ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి, నిరంతరం చూస్తూ ఉండండి. ఒక నిజాయితీ గల ఛానల్, ఒక యువకులు, దేశ భవిష్యత్తు అయిన యువకులు, ఉద్యమాల ఊపిరిగడ్డ, నిజాయితీకి మారుపేరైన ఒక ఉస్మానియా యూనివర్సిటీ పిల్లలైన వీళ్ళందరూ కలిసి పెట్టిన ఒక రాయల్ మీడియాని మీరు అందరూ ప్రోత్సహించాలి, అందరూ సపోర్ట్ కావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బోలో భారత్ మాతాకి. రైట్. ఇది తెలంగాణ ఫైర్ బ్యాండ్గా పేరొందినటువంటి రాకేష్ రెడ్డి, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట. ఈ దేశంలో దేశం పేరు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా దేశం పేరు పెరగాలంటే భారతీయ జనతా పార్టీ రావాలి, నరేంద్ర మోడీ మరోసారి ప్రధానమంత్రి కావాలి. మేము ఈ కాంగ్రెస్ సర్కార్ని ఎట్టి పరిస్థితి కూలగొట్టేది లేదు, మేము ప్రజా ఉద్యమం ద్వారానే మేము ఎన్నికల్లోకి వెళ్తామే తప్ప ఈ దుర్మార్గ పాలనగా ఇట్లా గుంజిపోయేది లేదు. ఖచ్చితంగా ఎక్కువ ఎంపీలు గెలిచి ఎక్కువ నిధులు తీసుకొచ్చి, ఎక్కువ కేంద్ర మంత్రులు తీసుకొచ్చి, ఎక్కువ నిధులు తీసుకొచ్చి తెలంగాణ డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి వారు అద్భుతమైన విశ్లేషించి వాళ్ళ పార్టీ విషయాన్ని చెప్పినందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఇది ఈరోజు రాయల్ మీడియా మన ఎమ్మెల్యే గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి రాయల్ మీడియా. థ్యాంక్ యూ.